అంటే ఈ శరీరంలో ఉండి మరి భూత విషయాలని, భవిష్యత్తు విషయాలని, అలాగే వర్తమాన విషయాల్ని సమంగా తీసుకోగలిగినటువంటి స్థితికి చేరటమే పరమాత్మ భావం. సో ఇక్కడ జీవాత్మ భావం తొలగించుకోండి 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 అని అంటే నేను అంటే ఈ శరీరం కాదు అనే భావం నుంచి బయటపడాలి. అట్లా ఆ భావం నుంచి బయటపడినప్పుడు మరి నువ్వంటే ఎవరు అని క్వశ్చన్ వస్తుంది. నేనంటే ఈ శరీరం కాదు అన్నదే ఓకే బాగానే చెప్పావు, ఎందుకంటే ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు ఉండి పోతుంది కాబట్టి తెలుస్తుంది. మనం లాస్ట్ టైం క్లాస్లో కూడా అనుకున్నాం, షర్టు నాదే కానీ షర్టు నేను కాదు. అలాగే ఈ దేహము నాదే కానీ దేహం మాత్రం నేను కాదు. షర్ట్ ఎంతవరకు, అది చిరిగిపోయేంత వరకు లేదా మనం పారేసేంత వరకు అటువంటిది, కానీ శాశ్వతంగా ఉండేటటువంటిది అది. ఆ భావాన్ని పెంచుకోవాలి. అది చెప్పినంత ఈజీ కాదు, అసలు ఊహలకు కూడా అందదు. చెప్పడం చాలా ఈజీగానే ఉంటుంది. నేను అని అంటే వెంటనే నేనెవరో, వెంటనే పేరు, దాని ఊరు, దానికి ఉన్న డిగ్రీలు, దానికి ఉన్నటువంటి ఉద్యోగ వ్యాపారాలు, దానికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేజీ, దానికి ఉన్నటువంటి వాడకట్టు, ఈ శరీరం ఉంటున్నటువంటి కులం, ఈ శరీరం కన్నటువంటి తల్లి తండ్రి, ఇవన్నీ గుర్తొస్తాయి తప్ప నేను అంటే ఆత్మ గుర్తురాదు. ఎప్పటి వరకు గుర్తురాదు? ఆ సాధనలోకి వెళ్ళేంత వరకు. ఆ సాధనలోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా రుచి చూసిన తర్వాత ఈ భావన మెల్లిగా తొలుగుతుంది. అంతవరకు ఈ కట్టుకథలానే ఉంటాయి. కానీ వింటూ ఉంటే ఆ వైరాగ్య భావన వస్తుంది. అట్లాగా ఈ గీతా జ్ఞానం ఎట్టిదని చెప్పాడు స్వామి? పరమరహస్యమైనది. రహస్యం పరమరహస్యం, సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటిది గురువు జ్ఞానం బోధించిన పిదప శిష్యుడు ఏమి చేయవలనంటే ఆ చెప్పిన దాన్ని సొంత భావంతో చక్కగా విమర్శించి సమాలోచన చేసి తనకు నచ్చిన దాన్ని కార్యనిత్యం మార్చగలడు. అది భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, గురువు చెప్పాడు, మనం విన్నాము, మనం విన్నదాన్ని గురువు చెప్పింది కరెక్టా కాదా అని ఎగ్జామిన్ చేయాలిగా. ఇక్కడ ఎంత లిబరలో చూడండి శ్రీకృష్ణుడు. మాస్టర్ పాఠం చెప్పారు, పిల్లవాడు విన్నాడు, పిల్లవాడికి ఒక డౌట్ వచ్చింది, ఈ మాస్టర్ చెప్పింది కరెక్టేనంటావా, మనం ప్రయోగం చేసి చూస్తే పోలా అని ప్రయోగం మొదలుపెట్టాడు. అప్పుడు వాడికి నిజం ఏంటో తెలిసింది. చూసారా, ఆక్సిజన్ తయారు చేయడం ఎట్లాగనేది చెప్పాడు మాస్టర్. 2 గాజు బేకర్లు తీసుకునేవాళ్ళను 10th క్లాస్లో వచ్చేదిగా, దానికి 10 మార్కులు కూడా ఉండేది. గాజు బేకర్ కింద ఒక సారాయి దీపం పెట్టవాలను, గుర్తుందా మీకు? చూసారా, ఆ నీళ్లు మరిగి ఆ ఆవిరిలాగా వస్తాయి. ఇటు నుంచి హైడ్రోజన్ పంపిస్తే H2O, ఆక్సిజన్ హైడ్రోజన్ కలిపితే మీకు ఇది వస్తుందని చెప్పేసి వస్తుందని చెప్తారు. అది మనం ప్రయోగం చేసామనుకోండి, మనకు ఆ చెప్పిన దానికి అది మనం చేసిన దానికి సూట్ అవుతుంది. అలాగే శ్రీకృష్ణుడు అంతటి వాడే చెప్పి ఏం చెబుతున్నాడంటే, నేను ఇవన్నీ చెప్పాను కదా, నేను చెప్పిందే కరెక్ట్ అని అనుకోకుండా మీరు ఆచరణలో దిగి మీరు దాన్ని దృఢపరచుకోండి. ఏదైనా తేడాలు ఉంటే నన్ను పాయింట్అవుట్ చేయండి. ఎంత లిబరల్ అండి భగవంతుడు అన్నటువంటి వాడు, అంత స్వేచ్ఛ ఇచ్చాడంటే. ఆఫ్టర్ ఆల్ మనకి ఏదో చిన్న విద్య తెలిస్తే నేను చెప్పినట్టు 40 years ఇండస్ట్రీ అని అంటామా లేదా? అంటామా? షూర్గా అంటాం, సమస్య లేదు. ఇప్పుడు మా మేస్త్రి గారికి తెలుసు, టాపీ మేస్త్రి గారు, ఎవరన్నా చిన్న కొత్త ఆయన ఎవరన్నా వచ్చి అట్టగా స్వామి ఇట దాన్ని ఏమంటే తూకం ఇట్ట వేయాలన్నాడు అనుకో, ఎంత కోపం వస్తుంది తెలుసు ఆయనకి. సరే ఏది చూడరా ఎట్లా ఉంటుందో చూసి నేను చెప్పిన దానికి తేడా ఏంటో తెలుసుకో అని అంత కూల్గా అనగలిగాడంటే మాత్రం ఆయన జ్ఞానే. అనగలుగుతావా? వామ్మో, వంట చేసేటప్పుడు చూస్తాం కొంతమంది ఆడవాళ్ళని, వదినా ఇది కాదు, ఇది కొంచెం ఇట్లా పెడితే ఇక అక్కడ ఉంటుంది, నువ్వా నేనా చేసేది? ప్రతి వారం వచ్చి నువ్వు చేస్తున్నావా? వంట విషయంలోనే మనం ఇంకోటి జోక్యం చేసుకునే ఇంత ఆత్మజ్ఞానాన్ని నేర్పినటువంటి ఆయన చివరికి ఏమంటున్నాడంటే, నేను చెప్పాననే మీరు నమ్మేసేయవద్దు గుడ్డిగా, విచారణ చేసి యూ హ్యావ్ టు ఎంక్వైరీ చేసుకుని దృఢపరుచుకుని అప్పుడు మీరు సాధనలోకి వెళ్ళండి అని అన్నాడు. ఇదండి
అసలు ఏ మత గ్రంథంలో అయినా సరే మీరు ఈ రకమైనటువంటి లిబరేషన్ కనపడదు. నేనే మార్గం, నేనే సత్యం తప్ప నువ్వు కాదని అంటాడు. నేను సత్యమే, నువ్వు సత్యమే అని చెప్తున్నాడు ఈయన. నాకు తెలిసింది నేను సత్యమని, నువ్వు సత్యమని కూడా నాకు తెలుసు, బట్ నీకు తెలియట్లా. అంతవరకే ఆగింది అక్కడ సబ్జెక్టు. ఇక నువ్వు ఒక్కడో తెలుసుకుంటే ఇది సత్యమని, ఇది మొత్తం అంతా సర్వం కల్విదం బ్రహ్మ, సరే ఐమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఉన్నది ఒక్కటే అని అప్పుడు అర్థమవుతుంది. సరే అంటే ఎక్కడ ఆగింది? ఇదంతా బ్రహ్మ పదార్థం అని రూఢి చేసుకుంటానికి మన దగ్గరే ఆగింది. సృష్టించిన ఆయనకి తెలుసు, చూసారా, మనకి చెప్తున్నాడు, కానీ మనకు అది అర్థం కావట్లా. అది ఆ సాధనలోకి వెళ్ళిన రోజున అప్పుడు ఇదంతా ఒక్కటే, ఉన్నది ఒక్కటే, రెండు లేరు అనేటటువంటిది వస్తుంది. అట్లాగే సర్వగుహ్యతమం భూయశృణుమే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఓ అర్జున, రహస్యములన్నింటిలోనూ పరమరహస్యమైనది శ్రేష్టమైనది వినగు ఆ నా వాక్యమును మరలా వినుము. ఏలైనా నీవు నాకు మిక్కిలి ఇష్టడు కాబట్టి ఈ కారణం చేత నీ యొక్క హితమును కోరి మరల చెప్పుచున్నాను. అర్జునుడి మీద ఆయనకి ఎంత ప్రేమ. మనం అనుకున్నట్టుగా స్కూల్లో బాగా, క్లాసులో బాగా చదివేటటువంటి పిల్లవాడి మీదే జనరల్గా మరి టీచర్ గారి దృష్టి ఉంటుంది. వాడు ఏదైనా చెప్తే ఆగండి, మీరు అందరూ ఆగండి, ఏంటి చెప్పునన్నా అని అంటావా లేదా? ఎందుకంటే వాడు ఏదో మొత్తానికి ఆడు బాగా విన్నాడు, ఆడు క్యాచ్ చేసాడు ఈ పాయింట్ అని ఈయనకి అర్థమైంది. చూసారా, వీళ్ళు ఎన్ని అడిగినా ఒకసారి ఆగండి, మీరు ఒకసారి ఆగండి ఆయన చెప్తాడు, తీసుకుని ఈ చెక్ తీసుకుని చేయనన్నా ఆ ప్రాబ్లం చేయని చెప్పి బోర్డు యాప్ చెప్పేస్తాడు. టీచర్ గారు బోర్డు యాప్ చెప్పేస్తాడు. టీచర్ గారి ప్లేస్లో నుంచుని బోర్డు మీద లెక్కలు చేసేటటువంటి స్థితిలో శిష్యుడు ఎదిగాడు అనుకోండి, మరి ఆ శిష్యుడి మీద జనరల్గానే ఉంటుంది కదా ప్రేమ. అలాంటి వాడికి ఏదో చిన్న డౌట్ ఉందండి అంటే, ఏం డౌట్ రా, నీకు ఎందుకు వచ్చేసాయి, పొద్దున్నే 5 వచ్చేసాయి, 10 లోపల నీ డౌట్స్ అని తీర్చేస్తానని ఎంతో. అట్లాగే ఇక్కడ ఈ గుహ్యమైనటువంటి విద్యను నీకెందుకు చెప్తున్నానంటే, నువ్వు నాకు ఇష్టడివి. ఏంట్రా ఈయన ఇష్టడు అని అంటే, ఈయన దగ్గర ఏంటి, రాజపుత్రుడైనా లేకపోతే పెద్ద విలువిద్యలు ఉన్నాయనా లేకపోతే పాండిత్యం ఉందన్నా, అది కాదు, శ్రద్ధ ఉన్నది. శ్రద్ధగా వింటాడు, విన్నదాన్ని ఆచరణలో చేసి మళ్ళీ డౌట్లు వచ్చి అడుగుతాడు. అన్ని డౌట్లు రాబట్టి ఇది ఇంత గ్రంథం ఏర్పడింది, లేకపోతే 2 ముక్కల్లో తేల్చేవాడు. 700 శ్లోకాలలో ఒక 30-40 శ్లోకాల వరకు అర్జునుడు, దాదాపు 50 శ్లోకాల వరకు అర్జునుడు క్వశ్చన్ అయ్యబట్టి ఇదంతా కాన్వర్జేషన్ పెరిగింది. అంతే కదండి. ఇప్పుడు ఏమైనా ఫోన్ చేసామనుకోండి, మాధవరావు బాగున్నారా అన్నాం అనుకోండి, బాగున్నాం అని ఆగాడు, ఇంకా ముందుకెళ్ళద్దా వ్యవహారం. ఆయన అంటాడు వెంటనే, బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు, నన్ను నా బాగోగుల గురించి అడిగినందుకు థ్యాంక్స్ అండి అన్నాడు అనుకోండి, ఇక కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది కదా. అట్లాగే అర్జునుడు అడగబట్టే ఇంత గ్రంథం ఏర్పడింది అనేటటువంటి గృహ. అందుకని నువ్వు నాకంటే ఇష్టం. క్లాస్కి ఎవడైతే ఇంట్రెస్ట్గా వచ్చి విని దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచించి ఇంటికి వెళ్ళి ఆచరణలో పెట్టినాడు ఉన్నాడే, వాడు గొప్పవాడు అనమాట. అటువంటి అర్జునుడు అనమాట. కాబట్టి భూయః మరలా చెప్పుచున్నాను వినుము. శిష్యునిపై గల వాత్సల్యంచే గురువు అతనికి బోధన మరలా చెప్తూ ఉంటాడు. చెప్పిన దాన్నే మరలా జ్ఞాపకం చేయును. క్రిందటి శ్లోకంలో ఇతిదే జ్ఞానం అఖ్యాతం అనే వాక్యం చెప్పి భగవానుడు గీతా బోధనంతను పరిసమాప్తం చేసి ఆయనను అర్జునుపై గల వాత్సల్యంతో మళ్ళీ సపరేట్ క్లాస్ పెట్టాడు అనమాట, ప్రైవేట్ క్లాస్. చూసారా. కాబట్టి పరమం వచః అని చెప్పటం వలన ఈ చెప్పబో వాక్యమును పరమ ఉత్కృష్టములని స్పష్టమవుతున్నది. సాక్షాత్ భగవంతుడే వారిని ఉత్కృష్టములని పేర్కొనటం వలన ఆ వాక్యములపై జనులు ఎంతటి విశ్వాసం కలిగి ఉందో ముందు చూద్దాం అంటూ, నీవు నాకు ఇష్టడు అయినందున నీకు హితము చెప్పుచున్నాను. అంతే కదా. ఇది కాదురా తప్పు, ఇది ఒప్పు అని ఎవరో చెప్తాం, ఇష్టమైన వాడి గారికి చెప్తాం కదా. అదే అటు వెళ్ళకూడదురా, ఇట్లా వెళ్ళాలరా, ఇది చదవాలరా, ఇట్లా చేయాలరా అని అంటే ఎవరో చెప్పుకుంటాం, మనకి ఇష్టమైన మన బిడ్డగా చెబుతాం. అట్లాగా జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుల వారు మనందరినీ బిడ్డలుగా భావించి, రండి సోమనాథుడి గారు, భావించి ఆ విధంగా ఆయన రూపంలో ఈ లోకానికి అందించినటువంటి మహాకార్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, శ్రీకృష్ణమూర్తి అర్జునుడికి తిరిగి ఎట్టి బోధన చెప్పదలిచిరి అంటే, అతి రహస్యమైందయా, సర్వోత్కృష్టమైనటువంటిది అని మరలా చెప్తున్నారు. కాబట్టి
శ్రీ కృష్ణమూర్తి గీతాశాస్త్రంను అర్జునుడికి ఎలా బోధించింది అంటే, అర్జునుడు శ్రీకృష్ణుడికి పరమపిత్రుడు. మామూలుగా అందరూ ఎట్లా అందరూ సమానమే, మనుషులంతా సమానమే, బాగుంది అది అంటాం. కానీ ప్రీతిపాత్రుడైనటువంటి వాడు వీడు అంటాం కదా. అట్లాగా అందరూ నా ఫ్యాన్సే అనుకుందాం. ఎన్టీ రామారావు గారు అందరూ నా ఫ్యాన్సే అంటాడు. కానీ ఆ ముఖ్యమైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్ ఎవరో బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే వాడు త్యాగాలు చేసి ఉంటాడు భయంకరంగా, బ్లేడ్లతో రక్తాలు కార్చి ఉంటాడు. కృష్ణ ఫ్యాన్స్కి, ఎన్టీ రామారావు ఫ్యాన్స్కి. అక్కడ గ్రంథాలయంలో, పాత పోలీస్ స్టేషన్ దగ్గర గ్రంథాలయంలో ప్రసాద్ గారు పనిచేసేవాడు. తోట ప్రసాద్ గారు అక్కడ లైబ్రరీని. ఇవాళ వన్ ఆఫ్ ది కోటీశ్వరుడు. అక్కడ ఒకప్పుడు లైబ్రరీని గుర్తుపెట్టుకోండి. ఈ గుడివాళ్ళు 9-10 మంది కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళంతా కూడా 7th క్లాస్ లోపల చదివిన వాళ్ళు. చాలామంది అనుకుంటున్నారు బాగా చదువుతున్నవాడును, బాగా మొట్టమొదటి నుంచి ఆస్తులు ఉన్నవాడు కోటీశ్వరులు. బాగా లీస్ట్ స్టేజ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కోటీశ్వరులు. అందులో ఒక ఆయన తోట ప్రసాద్ గారు. పేపర్లో ఎగిరిపోయే పేపర్లను పట్టుకుని జాగ్రత్తగా వాటిని సర్ది చేసి లోన పెట్టేది. 150 రూపాయలు కూడా జీతం ఉండేది కదా ఆ రోజుల్లో. అప్పట్లో ఈ ఫ్యాన్స్ వాళ్ళంతా కూడా అక్కడ చేరి, ఎవరింటికి వచ్చేది పేపర్ ఎంచుకుంటే పెద్ద గొప్ప కదా ఆ రోజుల్లో. పేపర్ చదవాలంటే గ్రంథాలయానికి పోయేవాళ్ళం. అక్కడ చేరేవాళ్ళు వీళ్ళంతా. ఎందుకు? సినిమా పేపర్, ఆఖరి పేపర్ ఉందే సినిమా పేపర్, దానికోసం అనమాట. అక్కడ ఎన్టీ రామారావు ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్ ఇక మామూలుగా ఉండేది కదనమాట. అట్లాగా మనం ఫ్యాన్స్ అవటం కాదు, ఆయన మన గుర్తించాలి. ఆ విధంగా గుర్తించాడు కాబట్టి అర్జునుడికి చెప్తూ ఉన్నాడు అనమాట. అర్జునుడు శ్రీకృష్ణుడికి పరమపిత్రుడు, ప్రీతిపాత్రుడు కాబట్టి తాను చెప్పదలిసినటువంటి పరమ రహస్యమ బోధన భగవానుడు 2 శ్లోకం ద్వారా చెప్తున్నాడు. అదే ఇంపార్టెంట్ శ్లోకాలు ఇవి. అసలు మనకి మైండ్కి ఎక్కేయాలి, దీన్ని బట్టేయాలి. చాలామందికి ఈ శ్లోకం అంటే ఇష్టం. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఇక్కడ అంటున్నాడు, నా యందు మనస్సు నుంచుము, నా ఎడల భక్తి కలిగి ఉండుము, నన్ను ఆరాధింపుము, నాకు నమస్కరింపుము. అట్లు కావించదవేమి నీవు నన్నే పొందగలవు. నీవు నాకిష్టుడు అయి ఉన్నావు కాబట్టి యథార్థముగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఈయన ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నాడు. మనకి ఇచ్చినటువంటి గొప్ప హామీ. ఆయన్ని మనం పట్టుకుంటే, ఆయన మనం పట్టుకుంటాడో లేదో మనకు తెలియదు. మన ప్రయత్నం మాత్రం ఆయన పట్టుకుంటానికి ప్రయత్నం చేయాలి, అంతే కదా. అలా గనక నా ఏందే కనుక నువ్వు మనసు పెట్టుకున్నావా, ఇవన్నీ కూడా నీకు చేకూరుతాయి అని ఎందుకు చెప్తున్నాడంటే, మనం బిడ్డకి అన్నీ సర్దిపెట్టి చక్కగా బ్యాగు తగిలించుకున్న తర్వాత అన్ని రకాలైనటువంటి సౌకర్యాలన్నీ కలగజేసి దూర ప్రయాణం పంపించేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్కో ఎక్కడికో వెళ్ళి, నాన్న ఒక మాట చెప్తాం, నాన్న నీకు ఏది అవసరమైన లైఫ్లో నేనున్నానని మాత్రం గుర్తుపెట్టుకో. చూసారా, అది ఎంతటి మరి సాడ్ న్యూస్ అయినా, ఎంతటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నా నాతో పంచుకో, నేనున్నాననేది మాత్రం మర్చిపోమాకు. చూసారా, ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నావేమో, ఎల్లలు దాటిపోయావు, బోర్డర్ దాటిపోయావు, నీ బతుకు నీది నా బతుకు నాది అని అనుకోమాకు. నేనున్నానని గుర్తుపెట్టుకో. నేను ఇచ్చేటటువంటి హామీ, ఈ దేహం బ్రతికున్నంత వరకు నువ్వు నావాడివి. నువ్వు ఎంతటి ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా, నీకు ఏ కష్టం వచ్చినా కూడా ఆయన ఏం చేస్తాడులే అనుకోవద్దు, నాతో చెప్పు నేనున్నాను అన్నప్పుడు వాడికి కలిగేటటువంటి ఆనందం ఎలా ఉంటుంది చూడండి. చూసారా, అట్లాగా ఈయన ఏమంటున్నాడు, భగవంతుడు అంతటి వాడే ఇంత చెప్పినా కూడా, ఇంత జ్ఞానం ఇచ్చినా కూడా, చూసారా, ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ భగవంతుణ్ణి నువ్వు ఆరాధిస్తే నీకు ఇటువంటివన్నీ కూడా సులభతరం అవుతాయి అని చెప్పడానికి, మరి ఇంత చెప్పినా కూడా ఆ మాట చెప్తున్నాడు అని అంటే ఎంత వాత్సల్యం ఉంటే చెప్తాడు. నన్నే పూజించు, నన్నే ధ్యానించు అని చెప్పాడు అని అంటే అది ఎవరి సౌకర్యార్థం? బిడ్డకి మనం నువ్వు ఏ కష్టం వచ్చినా నన్నే గుర్తుపెట్టుకో. చూసారా, నీ కష్టంలో నన్ను మర్చిపోమాకు, నీ కష్టంలో నన్ను గుర్తుపెట్టుకో, నాకు ఏదన్నా నీ సమస్య నాకు చెప్పు అని అన్నావంటే మనకు బిడ్డ మీద ఎంత ప్రేమ. అట్లాగే ఈ లోకం మీద భగవంతుడికి, శ్రీకృష్ణ భగవానుడికి అంత ప్రేమ కాబట్టి
మీకు ఏదైనా ఈ విషయాల్లో ఏ ఇబ్బందులు వచ్చినా కూడా నన్ను పూజించండి, నన్ను ధ్యానించండి, నన్ను తలుచుకోండి. నన్ను తలుచుకుని మీరు ఈ కార్యంలోకి ముందుకు వెళ్ళండి, మీకు అంతా సుగమం అవుతుంది అని చెప్పాడు అని అంటే ఇంకా మనం రెండో దారి ఎందుకు ఆలోచించాలి? ఇంత హామీ, పైగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అంటున్నాడు ఆయన. ఊరి ఉత్త మాటలు కాదు, నీకు నాకు మధ్య ఏదో క్లోజ్డ్ డోర్ మీటింగ్లో జరిగింది కాదు, బహిరంగంగా చెప్తున్నా, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా. నీ మనసు నా మీద కనుక లగ్నం చేసి ధ్యానిస్తే, నువ్వు కనుక లైఫ్ లీడ్ చేస్తే నీకు ఎప్పుడూ అండగా ఉంటానని మాట చెప్తున్నాడు. కాబట్టి మన్మనాభవ మద్భక్త్యో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. నా యందు మనస్సు నుంచుము, నా ఎడల భక్తి కలిగి ఉండుము, నన్ను ఆరాధింపుము, నాకు నమస్కరింపుము, అట్లు కావించిది అనేవి నీవు నన్నే పొందగలవు. నీవు నాకు ఇష్టడువై ఉన్నావు, కాబట్టి యథార్థముగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. కదా, ఇంత జ్ఞానం నేర్పినవాడికి ఈ మాట చెప్పాలా అని అంటే, ఇంత పెంచి పోషించాము, చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి చదివించాము, వాడికి అన్ని రకాల ఎమ్యూనిటీస్ కలగజేసాము, ఫ్లైట్ టికెట్ కూడా తీసాము, అన్ని రకాలైనటువంటి డిపాజిట్లు కూడా లక్షలాది రూపాయలు కట్టాము. ఆడు తొడుక్కునే చిన్న చెడ్డీ దగ్గర నుంచి వాటి వరకు వేసుకునే జీన్ ప్యాంట్ల వరకు కొన్నాము. ఇన్ని చేసినా కూడా ఆడికి తెలీదా? అయినా మనం ఎందుకు అంటున్నాం? నాన్న నీకు ఏ కష్టం వచ్చినా నన్ను అడుగు అని ఎందుకు అంటున్నాం? అంటే ఆ బిడ్డ మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రేమ కదా. పొరపాటున ఇంత చేయించుకుని మళ్ళీ ఈ చిన్నదానికి ఆయన్నేం అడుగుతాంలే అని ఎవరి దగ్గర చేయి జాపుతాడేమో. నా బిడ్డ అలా చాపటానికి వీల్లేదు. అట్లాగే ఇంత జ్ఞానం నేర్చుకున్నటువంటి నువ్వు మళ్ళీ ఈ జ్ఞానం అర్థం కాకు, లేకపోతే ఈ జ్ఞానాన్ని నువ్వు ఆచరణలో పెట్టలేకు, లేకపోతే ఇంతకంటే ఏదో కొత్త ధర్మం ఏదో వచ్చిందని చెప్పి అటు పారిపోతావేమో. నీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా కూడా నన్ను నమస్కరించి, నన్ను ధ్యానించి ముందుకు వెళ్ళు. చూసారా ఎంత తండ్రి పాత్ర పోషించాడో చూడండి భగవంతుడు. కాబట్టి ఈ శ్లోకము రాబో చర్మ శ్లోకము గీతాసారం తెలుపుతున్నది. భగవానుడు అతి రహస్యముగా బోధన చెప్పిదని పలికి వీడిని ప్రారంభించడం వల్ల ఈ శ్లోకముల యొక్క మహత్వం ఎట్టిదో ముందుగానే ఊహించవచ్చు. ఈ రెండు శ్లోకములందు మొదటి పాదము సాధనను, రెండవ పాదము సాధ్యమును తెలుపుతున్నది. అనగా ఏ సాధన చేయవలనో మొదటి పాదంలో చెప్పి దాన్ని లభించు ఫలితం కూడా వెంటనే రెండవ పాదంలో చెప్పింది వేచిన ఇచ్చట 4 పాదములు పేర్కోవడం. 1 మనస్సును దైవమందు లగ్నం చేయుట. సింపుల్. వేదాంగాలు అవసరం లేదు, ఉపనిషత్తులు జీర్ణించుకోవాల్సినటువంటి అవసరం లేదు. చేయగలిగితే గొప్పే. చూసారా, అనేక రకాలైనటువంటి వైరాగ్య భావనతో కూడినటువంటి తత్వాలని నువ్వు స్టడీ చేయాల్సినటువంటి పెద్దగా పని ఉండదు. ఏం చేస్తే కేవలం భగవంతుడి మీద మనసు లగ్నం చేస్తుంది. అది నీకు మొట్టమొదటి చెప్పేసాడు. అది సగుణాకారంలో ఫ్లెక్సిబిలిటీ. మనకి ఇచ్చినటువంటి పెద్ద అవకాశం ఏంటంటే నిర్గుణ తత్వాన్ని పూజిస్తావా లేకపోతే సగుణాకారాన్ని పూజిస్తావా అనేది నీ ఇష్టం. మొట్టమొదటి సగుణాకారం నుంచి తర్వాత నిర్గుణ పరబ్రహ్మతత్వానికి వెళ్ళటం అనేది కరెక్ట్వే. నాకు ఇష్టమైంది ఏంట్రా అంటే ఇదే సగుణాకారమే అన్నాడు. ఎందుకు? ఆలదిద్దటమే రాని వాడికి నువ్వు పుస్తకం పట్టుకున్నా పర్వాలేదు అని అంటే ఎట్ట కుదురుతుంది? పట్టుకుంటాడు, ఎప్పుడు పట్టుకుంటాడు, ముందు ఆలదిద్దాలి కదా. చూసారా, అందుకని నువ్వు సగుణాకారంలో ఏదో ఒక ఆకారాన్ని తీసుకుని, ఎందుకు ఏదో ఒక ఆకారం అంటే అన్నీ నేనే కాబట్టి, అన్నీ నేనే అని చెప్పేసాడు. అన్ని నామాలు నావే, అన్ని రూపాలు నావే, నా నుంచే ఇవన్నీ విడిపడివి ఉన్నాయి. నేను అంటే ఈ ప్రకృతి అనే, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా నేనే. చూసారా, కాబట్టి మనం ఆ సగుణమా లేకపోతే నిరాకారమా అనేటటువంటిది అసలు మనం ఆ కాంట్రవర్సీలోకి వెళ్ళొద్దు. చూసారా, ఇది ప్రథమ మెట్టు. నీకు దీని మీదే నీకు ధ్యాస లేకపోతే, ఈ తత్వం మీదే లేకపోతే, ఈ రూపం మీదే లేకపోతే, ఆ మనసు నిలబడకపోతే నిరాకారం దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావు? అట్లా ఆకారం లేని దాన్ని మనసుకి ఏదో ఒక ఆలంబన కావాలి కదా. అదుగో అతడు అన్న అక్కడ ఏమీ లేదు, ఏడని ఎదుగుతూ సరిపోతుంది జీవితం అంత. అవునా కదా? అదుగో అతడు అన్నప్పుడు అక్కడ ఏదైనా రూపం కానీ నామం కానీ ఏదైనా పరిమాణం కానీ కనపడింది అనుకో, దాని మీద మనసు వెళ్తుందా లేదా?
అట్లా అలవాటు చేస్తున్నాడు భగవంతుడు. అందుకని సగుణాకారాన్ని ఈ ఆకారానికో పూజించడానికి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. అల్టిమేట్గా నీ ధ్యాస ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటే ఆ పరమాత్మ మీద లీనం అవుతుందో అప్పుడు ఏ ఆకారంతో పని లేదు. వాస్తవానికి భగవంతుడికి ఆకారమే లేదు, నిరాకారం. కరెంటుకి, వైర్లో ఉన్నటువంటి కరెంటుకి ఆకారమే లేదు, కానీ ఎలిగేటటువంటి బల్బుకి ఆకారం. చూసారా, ఎలిగేటటువంటి బల్బుని చూసి కరెంట్ ఉందని చెప్పి గుర్తించగలిగితే అంతవరకు పెద్ద గొప్పే. ముందు అది అక్కడికి రండి అని అన్నాడు ఆయన. చూసారా, బల్బుని చూసి కరెంట్ ఉంది అని మనం గుర్తిస్తాం కదా, అట్లాగే ఆకారం చూసి ఆయన ఫిలాసఫీ చూసి ఉన్నాడురా భగవంతుడు అని అక్కడికి వస్తే తర్వాత భగవంతుడు అంటే నిరాకారుడు, ఆయనకి రూపమే లేదు అని తర్వాత అర్థం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 4 ఫేజుల్లో మాట్లాడుతున్నాడు. ఒకటి, మనస్సును దైవమందు లగ్నం చేయుట అనేటటువంటిది ప్రథమ కర్తవ్యము. మన కర్తవ్యం ఏంట్రా అని అంటే ఎంత విన్నాక ఆయన గురించి ధ్యానంలో కనీసం కొద్ది సేపు అయినా కానీ ధ్యానం చేయగలగాలి, మనసుని మరి ఆయన పైన లగ్నం చేయగలగాలి. అది దానికి రకరకాలైన పద్ధతులు చెప్తున్నారు. శ్వాస మీద ధ్యాస అంటారు, ఇంకోళ్ళు ఏదో అంటారు, బ్రూట్ మధ్యలో చూడమంటారు, రకరకాల. ఏదైనా కానీ మనసుని ఎంటీ చేసుకుని మనసులో ఎటువంటి ఆలోచన లేకోకుండా ఆ నిరాకారం మీద మనసు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం అని చెప్పి అనేక రకాలైన ప్రక్రియలు చేస్తుంటారు. ఏదైనా కానీ మన కృషి మనసుని దైవమందు లగ్నం చేయుట. అది పూజ ద్వారానా, భజన ద్వారానా, యజ్ఞం ద్వారానా, లేదా ఇటువంటి సత్సంగాల ద్వారానా, ఇక అది మనం ఎటు వీలుంటే అటు చూసారా ఆ విధంగా చేయాలి. దైవమందు భక్తి కలిగి ఉండుట. భక్తి కలిగి ఉండుట అంటే ఇక్కడ ప్రేమ కలిగి ఉండుట అని అర్థం చేసుకోండి. ప్రేమ కలిగి ఉండుట అంటే అదేంటండి, దైవం మీద ప్రేమ లేకపోవటం ఏంటండి? ఏ రకమైన ప్రేమ మళ్ళీ ఇందులో? ఏ రకమైన ప్రేమ? కండిషనల్ లవ్, అన్కండిషనల్ లవ్ అనేది ఇదేంటి? ప్రేమలో ఎన్ని ఉంటాయా? ఉంటాయండి, ఉంటాయి. కండిషన్ ఏంటి? 108 కొడతాను, నాకు అది చెయ్యి. కిరీటం చేస్తాను, నాకు ఈ గన్ రాసి. చూసారా, ఇది కండిషనల్ లవ్. కానీ ఆయన కోరుకునేది అన్కండిషనల్ లవ్. ఆయన్ని ప్రేమిస్తున్నావా లేదు చూస్తున్నాడు, కానీ ఆయన ఇచ్చేదాని మీద. అభయహస్తం కోరుకుంటున్నావా, కటిహస్తం కోరుకుంటున్నావా అంటే ఇదేదో ఇది బాగుందండి, ఇచ్చే హస్తం, ఈ హస్తం కోరుకుంటున్నానండి అన్నాడంట. అంటే ఆవిడ భక్తుడు. నాకు పైదాని మీద పెద్ద కోరిక లేదు కదండి, కిందనే కావాలని. ఎందుకు? దీని ద్వారా ఇస్తాడు అన్ని వరాలన్నీ. అందుకని అందుకోసం భగవంతుని ప్రేమిస్తున్నావా? అది నువ్వు ముందు తేల్చుకో. కాబట్టి నీది కోరికల భక్తిగా మిగిలిపోకూడదు. అలా ఉండటం తప్పులేదు, కోరికల భక్తిగానే వెళ్ళాం. మనం అంతా మొట్టమొదట మా రామాలయంలో ప్రసాదం పెడతారని గుడికి వెళ్ళాం. 5వ తరగతి 6వ తరగతి చదివేటప్పుడు రామాలయంలో పానకం, వడపప్పు ఇవి ఇస్తారని చెప్పి వెళ్ళాం. అలా గుడికి వెళ్ళటం నేర్చుకున్నాం. దేనికోసం వెళ్ళాము గుడికి? పానకం, వడపప్పు కోసం వెళ్ళాము. అది అలవాటు అయిపోయి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం? మా అబ్బాయి పెళ్ళి, మా అమ్మాయి పెళ్ళి, మా అమ్మాయి ఉద్యోగం, నా ఆరోగ్యం, లేదా నా అపార్ట్మెంటు, లేకపోతే నా స్థలము, నా ఉద్యోగం, ఇంకా దానికి అవి ఇస్తాడేమో, అవి ఇమ్మని అవి కోరుకుంటానికి ప్రతి శనివారం టెన్షన్గా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తానండి నేను అని చెప్తూ ఉంటారే. వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అంటే అలా వెళ్ళేవాళ్ళు శాతమే ఎక్కువ ఉంటుంది. దేనికోసం? ఆ మొక్కుబళ్ళు, ఆ వ్యవహారాలు, ఆ కోరికల కోసం వెళ్ళేవాడు. కొన్ని ఏదో రకంగా రమ్మంటున్నాడు. ఆయన ముందు చెప్పేశాడు 4 రకాల్లో కోరికల భక్తి కూడా ఒకటి ఉందిగా. ఒకటి రండి బాబు, వచ్చిన తర్వాత కాస్త అలవాటు అయిన తర్వాత కాస్త జిజ్ఞాస పెరుగుద్దేమో, ఆ తర్వాత ఏదో జ్ఞానం కోసం అరులు చేస్తావేమో, ఆ రకమైనటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మోక్షగామిగా కోరిక మళ్ళీ పుట్టకుండా ఉండటానికి అడుగుతాము. అది ఫైనల్ కోరికగా తీర్చుకుంటానికి ప్రాథమికంగా సామాన్యమైనటువంటి లౌకికమైన కోరికల కోసమైనా సరే నా దగ్గర రెండని ఎదురుగుండా సింహద్వారాన్ని చూస్తూ ఉంటాడంట భగవంతుడు. ఎందుకు ఈయన పక్కకు ఉండొచ్చు కదా, ద్వారం ఏంటి మధ్యలో ఎందుకు పెడతాడని ఎవరో భక్తుడు అడిగారు. మన ఇంటికి ఈశాన్యంలో ద్వారం పెడతాం. ఇంతకుముందు మధ్యలో పెట్టేవాడు, పాత ఇళ్ళని మధ్యలో ఉండేవి. ఇప్పుడు ఏమైంది? మూలకెళ్ళిపోయింది. ఏది? సింహద్వారం మూలకెళ్ళిందా లేదా? కానీ గుళ్ళో అట్టా ఉండదు, గుడి ఎదురుగుండా ఉంటాడు ఆయన.
ఆయన ఒక మూలగా కూర్చోబెట్టరు, ఆయన ఎదురుగుండా చూస్తూ ఉంటాడంట. ఎవరు వస్తాడా ఆత్మజ్ఞానం కోసం, నువ్వంటే నాకు ఇష్టం, నీళ్ళు నేను కలిసిపోతా, నాకు రెండోది అవసరంలా అని ఎవడొస్తాడని ఎదురు చూస్తాడు. మనమేమో బోడంత లగేజ్ చేసుకుని వెళ్తాం. మన లగేజీ, మన లిస్టు, మన జేబు నిండా పెద్ద లిస్ట్ ఉంటుంది. 10th క్లాస్ కుర్రోడు కనుక ఎగ్జామ్ కోసం కాపీ కొట్టడానికి పెద్ద చాంతాడ రాసుకున్నట్టుగా మన కోరికల లిస్ట్ ఎప్పుడూ ఉంటారు. చూసారా, ఎప్పుడు మస్తిష్కం నిండా గిర్రం తిరుగుతాయి. అక్కడికి వెళ్ళి ఏం కోరాలి, అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకోగానే టక్క 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 లిస్టు. అవునా, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అయింది. చూసారా, ఆ గుళ్ళోకి వెళ్ళి మామూలుగా ఏంటిది, ఆయన మీ గోత్రం ఏంటి, గోత్రనామాలు చెప్పుకోండి అని అంటే కుటుంబనామా ఆయన చెప్తున్నాడు. అయినా కానీ మా అబ్బాయి పేరు మా అమ్మాయి పేరు అన్నీ చదివించుకుంటాయి. తప్పేం లేదు, అది వాస్తవంగా మన యాంగ్జైటీ అలా ఉంటుంది. దారులు అయినంత వరకు, శరీర భావంతో ఉన్నంత వరకు ఈ తప్పదు ఇటువంటివన్నీ. వీటితో పాటుగా ఆ ఆత్మజ్ఞానాన్ని ఎందుకు కోరుకోరు అనే విషయాన్ని అడుగుతూ, కాబట్టి దైవమందు భక్తి కలిగి ఉండుట అనేది రెండోది ప్రాథమికమైనటువంటి విషయం. మొట్టమొదటి మనసు మీద, ఆయన మీద మనసు ధ్యానం చేయాలి, లగ్నం చేయాలి. రెండోది ఆయనంటే భక్తి కలిగి ఉండాలి. ఆయనంటే భక్తి కలిగి ఉండాలి అని అంటే ఆయన ఇచ్చే దాని మీద భక్తి కాదు, ఆయన ఏం వరాలు ఇస్తాడో దాని మీద కాదు భక్తి కాదు, ఆయనంటేనే స్వయంగా భక్తి. చూసారా, నీకు ఎంత కావాలని చెప్పి ఏటీఎం అడిగింది అనుకోండి, మనం ఏం అడగాలి, నాకు ఏటీఎం కావాలని అంట. అంతేగాని ఏటీఎం దగ్గర మొహమాట పడకూడదు. అదే అడిగింది కానీ నీకేం కావాలంటే అది ఇస్తానంటే నువ్వే నాకు కావాలి, ఎనీ టైం మనీ తీసుకుంటానికి అనుకూలంగా. అంతేగాని 100 రూపాయలు ఇవ్వు, 50 రూపాయలు ఇవ్వు, ఇవాళ కొంత ఇవ్వు, రేపు మళ్ళీ వచ్చి అడుగుతానులే, ఈ సుత్తి బేరం ఎందుకు, నీకు ఏం కావాలని అడుగుతున్నప్పుడు నువ్వే కావాలనాలి. అట్లా నువ్వు భగవంతుడి దగ్గర ఎందుకు అంటలా? నువ్వే కావాలని భగవంతుడి దగ్గర ఎప్పుడన్నా అంటున్నావా? అది వేసుకోవాల్సిన క్వశ్చన్. భగవంతుడి నువ్వే కావాలి స్వామి, ఏం కావాలరా అబ్బాయి నీకు అనగానే నువ్వే కావాలి అని అంటే పని అయిపోలా? రైట్, నేనే కావాలంటే రా, మీరు చేసుకుంటాను, ఈ గొడవ లేదు, నేనే దేవుడు అయిపోతాను కదా, 10 మందికి నేనే ఇచ్చే చేయవద్దు కదా, ఇప్పటివరకు పుచ్చుకునే చేయింది కదా. నువ్వు ఇచ్చే స్థితికి ఇచ్చే చేయలాగా ఎందుకు తయారవట్లా? అంటే నువ్వులాగానే ఉండేసి నన్నులాగానే ఇక్కడ నిలబెట్టేసేసి నువ్వు ఎప్పుడు అడుగుతూ ఉంటే, అప్పుడు ఎప్పటికప్పుడే నేను ఇస్తూ ఉంటే, అప్పుడు నీ జీవాత్మభావం ఎలా దొరుకుతుంది? ఆ జీవాత్మభావం నుంచి ఈ పరమాత్మభావంలోకి ఎప్పుడు వస్తావు? అది ఆయన మానవ చేతనావస్థ నుంచి దైవ చేతనావస్థ స్థితికి తీసుకెళ్ళటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో అంత ప్రయత్నం చేస్తున్నాడు. అది మనకు అర్థం కావట్లేదు. నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం, నువ్వు మాత్రం అక్కడ రావట్లేదు. బ్రహ్మానంద సినిమా చెప్పినట్టుగా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ అది అందుకుంటానికి ప్రయత్నం చేయి. అది అందుకుంటానికి ప్రయత్నం చేసేటటువంటి వాడే ముముక్షువు, మోక్షాన్ని కాంక్షించేటటువంటి వాడే ఆ ఆత్మజ్ఞానం కోసం అరులు చేస్తాడు. లేకపోతే లౌకికమైనటువంటి శారీరకమైనటువంటి వస్తువాహన ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాము, మరలా పుడుతూ ఉంటాం, గిడుతూ ఉంటాం. కాబట్టి ఈ ప్రయాణాన్ని ఆపుకోవాలి. ఈసారి ప్రయాణం ప్యాకప్ అయ్యి వెళ్ళాము అని అంటే మళ్ళీ తిరిగి రాకూడదు, అంత పెద్ద టార్గెట్ పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ అందుకు నువ్వు మనసును దైవంపై లగ్నం చేయాలి. రెండోది దైవమందు భక్తి కలిగి ఉండాలి. దైవమునే ఆరాధించుట, దైవమునకే నమస్కరించుట అనే ఈ 4 సాధన చేయవాడు లక్ష్యమగు పరమాత్మను తప్పక పొందగలడు. దైవమునే ఆరాధించుట, దైవమునే నమస్కరించుట అంటే ఏంటి? శనివారం వచ్చి ఆ విగ్రహానికే నమస్కరించడంతో మన పని అయిపోయిందా? దైవం అంటే అదేనా? అసలు ముందు దైవం అంటే ఏంటో అర్థం చేస్తే అనుకుంటే అప్పుడు ఎక్కడ ఆరాధించాలి, ఎవరిని ఆరాధించాలి? దైవము అంటే నువ్వెవరో నాకు తెలియటం లేదు, నీ రూపాన్ని నాకు తెలియజేయమన్నప్పుడు ఆయన ఏం తెలియజేశాడు? విశ్వవిరాట్ స్వరూపాన్ని, మొత్తం ప్రకృతిని అంతా చూపెట్టాడు. దీనిలో ప్రతి జీవిని చూపెట్టాడు, పుట్టుట గిట్టుట. చూసారా, అన్ని రకాలైనటువంటి మన కంటికి ఏదైతే కనపడుతుందో అదంతా చూపించాడు. ఇదంతా నేనేనన్నాడు, విశ్వరూపం. చూసారా, అంటే భగవంతుడు అని అంటే సపరేట్గా ఒక చోటే ఉంటాడు అనేటటువంటిది ఆ నోషన్, అటువంటిది ఏదైనా ఉంటే మానుకోవాలి. ఇది మొత్తం కూడా ఆయనే, కనపడే ప్రతి జీవిలోనూ ఆయన ఉన్నాడు. అంటే అప్పుడు నువ్వు భగవంతుడిని నన్నే ఆరాధించు అని అంటే అప్పుడు ఏమైంది? అక్కడ ఉన్నటువంటి పసుపు బట్టలు కట్టుకున్న పూజారి గారినో లేకపోతే గురూజీని మాత్రం
శరీరధారి అయినటువంటి ఒక గురూజీని మాత్రం పూజించి మిగతా వాళ్ళందరిని ద్వేషిస్తానంటే అది భగవద్ ఆరాధన కాదు. భగవంతుని యొక్క ఆరాధన అంటే సర్వము ఈ సృష్టిలో నీకు కనపడే ప్రతి జీవిని ఆరాధించాల్సిందే. ప్రతిదీ భగవంతుని యొక్క స్వరూపమే. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని పెంచుకోవాలి. ఇదంతా శ్రీనివాస్ గారు ఒక మాట హరిద్వార్లో ఒక పాట రాస్తుంటారు, నవోదయ ఆయన శ్లోకం చెప్పారు. దాని మీనింగ్ ఏంటంటే తను తాను మర్చిపోయిన దైవం అని యారో మార్క్ చేసాం, అక్కడ కనపడుతుంది వెళ్ళి చూడండి అని యారో మార్క్ చేసాం, అంటే దారిలాగా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అద్దం పెట్టుంటుంది. మీరు ఎవరంటే మిమ్మల్ని మీరు మర్చిపోయిన దైవం అని. భక్తుడు అంటే ఎవరంటే అలా తను తాను మర్చిపోయిన దైవం ఎవరంటే భక్తుడు. అది ఆ వెళ్ళి చూడంగానే ఆ అద్దంలో ఎవరు కనపడతాం? మనమోహమే కనపడుతుంది కదా, చూసారా? కాబట్టి అంత సీన్ మనకుందా అని మళ్ళీ వెనక్కి లాగే క్వశ్చన్లు వేసుకోవద్దు. ఎస్, అది మనకు తెలియటంలా. అది తెలుసుకుంటే జ్ఞానం. అది తెలిసినవాడు జ్ఞాని, అది తెలియనివాడు అజ్ఞాని. అది తెలుసుకుంటానికి కావాల్సినటువంటి సాధనా సంపత్తినే సాధన అన్నారు. ఆ సాధనా సంపత్తుల్లో ముఖ్యమైనది ఇదిగో ఇటువంటి సత్సంగాలు, చూసారా? ఇది సద్గ్రంథ పఠనాలు, అనుష్ఠానాలు, పూజలు, వీటన్నిటి ద్వారా ధ్యానం, వీటన్నిటి ద్వారా మనకి ఆ ఎరుక కలిగిన రోజున అప్పుడు మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, భక్తి కలిగి ఉండుట, దైవమునే ఆరాధించుట, దైవమునికే నమస్కరించుట. దైవమునికే నమస్కరించుట అని అంటే అప్పుడు ఇక ఆటోమేటిక్గా మనం అక్కడ ఉన్నటువంటి గురుజీకో పూజారికో నమస్కరించి అక్కడ ఉన్నటువంటి శిలా విగ్రహాన్ని మాత్రమే నమస్కారం పెట్టుకుని ఇక ఆడ ముగ్గురుతో నమస్కారం అయిపోయిన తర్వాత ప్రపంచాన్ని తిట్టుకుంటూ వాడిట్టా ఆడిట్టా ఆడిట్టా ఇదిట్టా అదట్టా అదట్టా అంట వచ్చేసినది మాత్రాన్ని ఇక మొత్తం నమస్కరించుట అంటే ఈ సృష్టిలో ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ నమస్కార భావన, ప్రతివాడికి నమస్కారం పెట్టడం అనే అర్థం కాదు, భావన అలా ఉండాలి. దైవ స్వరూపుడే కదా, వీడు దైవ స్వరూపుడే కదా అనేటటువంటి భావనకి మనం ఎప్పటికప్పుడు ఆ భావనలో ఉండాలి. కాబట్టి జనుడు తన మనసును ప్రాపంచిక దృశ్య విలాసముల నుండి, శబ్దాది విషయముల నుండి మరలించి ఆత్మయందే నెలకొల్పాలను. ప్రతినిత్యం కూడా ప్రతివాడిని దైవ స్వరూపంగా అంటే ఆత్మస్వరూపంగా చూడటం నేర్చుకోవాలి. శరీర స్వరూపంగా చూడటం నేర్చుకోగానే ఆ శరీరానికి పేరు గుర్తు వస్తుంది. ఆ పేరు గుర్తు రాగానే పేరులో ఉన్నటువంటి మొట్టమొదట ఆ ఇంటి పేరు గుర్తొస్తుంది. ఇంటి పేరు చూడంగానే వెంటనే కులం గుర్తు వస్తుంది. కులం గుర్తు రాగానే వాడిని అనేక రకాల గుణాలన్నీ వాడికి ఆపాదించి ఆ గుణాలు కలిగినటువంటి వాడని ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. చూసారా? అవి మంచి గుణాలు అయితే పర్లేదు, చెడ్డ గుణాలు అయితే ఆయన అదే యాంగిల్లో చూస్తాడు, ఆ కళ్ళజోడులో నుంచే చూస్తాడు. అంటే ఇదంతా ఎక్కడ జరిగింది ఈ మిస్టేక్ అంటే శారీరకమైనటువంటి భావనతో చూసావు కాబట్టి. లేదు, ఆయనలో ఉన్న ప్రాణం నాలో ఉన్నటువంటి ప్రాణం ఒకటే, నాలో ఉన్న చైతన్యం ఆయనలో ఉన్నటువంటి చైతన్యం అదే భగవంతుడు. కాబట్టి ఆయన భగవత్ స్వరూపమే. అంటే మీ ఇంట్లో ఉన్న కరెంటు నా ఇంట్లో ఉన్న కరెంటు ఒకటే. కానీ మీ ఇంట్లో ఎర్రగా ఉంది ఏంటి? ఆయన పెట్టుకున్నాడు బల్బులు, ఎర్రగా ఉన్న బల్బులు కాస్ట్లీ అయినా సరే పెట్టుకున్నాడు. నా ఇంట్లో మామూలు బల్బులు పెట్టుకున్నా, అంతే తేడా తప్ప మా ఇంటికి కరెంటు మీటర్ మీ ఇంటి కరెంటు మీటర్ ఒకటే. ఆ 3 ఫేసో లేదా 1 ఫేసో ఏదో ఇద్దరికి కలిపి ఒకటే. కానీ వెలుగులో డిఫరెన్స్ ఉందేంటి అని అంటే నువ్వు వాడుకుంటావు తేడా. నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఆ రకంగా వాడినటువంటి వాడి యొక్క ఫేస్ కానీ, మాట కానీ, ఉచ్చారణ కానీ, చూసారా, వాడి యొక్క ఆశీర్వచనాలు కానీ ఆ రేంజ్లో ఉంటాయి. చూసారా? బల్బు మార్చడంలోనే ఉంది తేడా. ఇక్కడ కరెంటు మాత్రం ఒకటే. బల్బుని మార్చుకో, బల్బుని మార్చుకుంటే నీకు వెలుగు ఎక్కువ వస్తుంది. చూసారా? అంతే తప్ప ఏమీ తేడా లేదు. ఇది పండితుడి దగ్గర నుంచి పామరుడి దగ్గర నుంచి అందరిలోనూ ఉన్నటువంటిది ఒకటే అనేటటువంటి భావన ఉండాలయా అని చెప్తూ, కాబట్టి చాలా వరకు ఏంటంటే ప్రాపంచిక దృశ్య విలాసాల నుంచి, ప్రపంచంలో జరిగేటటువంటి అనేక దృశ్యాలని మనం చూస్తూ వాటికి అట్రాక్ట్ కాకుండా వాటి ఆకర్షణ నుంచి మనం తప్పించుకోవాలి. ఏ వయసు వారికి ఉండే ఆకర్షణలు ఆ వయసు వారికి ఉన్నాయి ప్రపంచంలో. చూసారా? అటువంటి ఆకర్షణలోంచి అవి శాశ్వతమైనటువంటివా, అవి మనకు ఉపయోగపడేటటువంటివా, ముక్తి లేదా మోక్ష మార్గానికి సుగమం చేసేటటువంటివా అనే క్వశ్చన్ వేసుకోవాలి. చూసారా? అట్లాంటి దగ్గర నుంచి నిదానంగా విడిపడిపోవాలి. శబ్దాది విషయం నుంచి మరలించి ఆత్మయందే నీ యొక్క దృష్టిని నిలపాలి. అంటే ఆత్మయందే అని అంటే దైవం అందే అని అర్థం అన్నమాట.
కాబట్టి భగవంతుడిని కేవలం గుళ్ళోనే దర్శించడం కాకుండా, గుళ్ళో ఉన్నటువంటి విగ్రహంలోనే దర్శించుకుంటాం కాకుండా, నువ్వు మొత్తం ఈ చరాచర సృష్టి అంతా ఆయనే ఆవరించి ఉన్నాడు అనేటటువంటి భావనలో ప్రతి దానిలోనూ భగవంతుని కనుక నువ్వు దర్శించుకోగలిగితే అప్పుడు ఈర్ష్య, ద్వేష, అసూయ, డాంబికాలు ఎక్కడి నుంచి వస్తాయి. అయితే వ్యవహారంలో వేరువేరుగానే ఉంటాం, వ్యవహారంలో మాత్రం వ్యవహారంగానే ఉంటాం, కానీ భావనలో మాత్రం ఆ పని మనిషి పాపం ఏమీ లేని దాని మనసులోనూ దాని యొక్క హృదయంలోనూ అదే భగవంతుడు ఉన్నాడు, నాలోనూ ఒకటే భగవంతుడు ఉన్నాడు చూసారా అనే భావంతో ఉండి, వ్యవహారంలో మాత్రం అమ్మాయి నువ్వు సరిగా పని చేయకపోతే నీకు నీ జీతం కట్, ఈ మాటలు వాడాల్సింది. వ్యవహారంలో స్ట్రిక్ట్గానే ఉండాలి, భావనలో మాత్రం ఫ్లెక్సిబిలిటీ ఉండాలి చూసారా. కాబట్టి వ్యవహారంలో ద్వేషపూరితంగా ఉంటూ, ఏదో నిన్న మొన్న మనం చెప్పిన పని చేయలేదని చెప్పి ఆ అమ్మాయి మీద ద్వేషం పెట్టుకున్నావు, ఇంకో రకంగా ఉంటూ భక్తి చేస్తున్నాను అని అంటే పెద్దగా ఉపయోగపడుతుంది. ఇక్కడ అంతా మనసుతోనేనండి పని అనేటటువంటి విషయాన్ని చెప్తూ, మరియు జనులకు ఏ భక్తి ఏ ప్రీతి బాహ్య విషయములందు కలదో దాన్ని అచ్చోట నుంచి మరలించి భగవంతుని యందు స్థాపించవలను, వారినే అర్చించవలను, ధ్యానించవలను, వారికే నమస్కరించవలను. అజ్ఞానులకు జనులు అట్లు చేయక తమ చిత్తమును దృశ్య విషయంలోనే లగ్నం చేస్తూ ఉంటారు. జనరల్గా ఏంటంటే కాసేపు మనం ఆ గుళ్ళో ఉన్నంతసేపు, ఇటువంటి సత్సంగంలో ఉన్నంతసేపు భగవంతుడి మీద చేస్తాం, మళ్ళీ బయటికి పోయిన తర్వాత యాజ్ యూజువల్గా అయిపోతాం. దాన్ని నిదానంగా నిడివి తగ్గించుకోవాలి. అందుకని నామస్మరణ బాగా ఉపయోగపడతాం సరే. ఎప్పుడు కూడా లోపల చాంటింగ్, ఏదో ఒక మంత్రాన్ని చాంట్ చేస్తూ ఉండాలి. జై శ్రీరామ్ అంటావో లేకపోతే ఇంకో హనుమంతుడు అంటావు, ఏమంటావు, మొత్తానికి జై శ్రీకృష్ణ అనుకుంటావు, అది లోపల ఎప్పుడు రింగ్ టోన్ లాగా, దానికి ఏం లెక్కలు లేవు, జపాలు లేవు, దండలు ఎండి తిప్పాలనేది లేదు, రింగ్ టోన్ లాగా లోపల ఎప్పుడు తిరుగుతూ చూసారా. అందుకని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఈ సమితుల్లో పేర్లు ఉండవు, ఎవరిని పిలిచినా సాయిరామ్ సాయిరామ్ అంటారు. అది అందుకో సాయిరామ్, ఇది చేయి సాయిరామ్, అది సాయిరామ్ అంటారు. చాలా కాలం కొంతమంది పేర్లు నాకు తెలిసే కదా, అలా పేర్లు మాట్లాడుకునే సంస్కృతి లేదు. మొట్టమొదటి అట్లా ఆశ్రమంలోకి అడుగుపెట్టిందని సాయిరామ్ 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 అన్నాడు. అదే పద్ధతి సాయిరామ్ సాయిరామ్ అంటారు. ఇక ఎప్పుడో అడ్రస్ కావాల్సి వచ్చినప్పుడు ఫలానా అని రాసుకునేటప్పుడు అప్పుడు మీ పేరేంటని అడిగితే, ఇంతకాలం నా పేరే తెలీదా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకాలం నా పేరే తెలీదా అని అంట. ఏమో పేరుతో పని లేదుగా, అందరూ సాయిరాములే అక్కడ. అట్లాగా ఇక్కడ ధ్యానించు, వారికి నమస్కారం. అజ్ఞానులకు జనులు అట్లు చేయక మరి ఈ దృశ్యములందు లగ్నం చేస్తున్నారయా, కామాది రాక్షసులకే నమస్కరిస్తున్నారు, వారిని అర్చిస్తూ పరిపోషిస్తున్నారు, అట్టి వారు భగవాన్ని ఎన్నడూ పొందలేరని ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. కాబట్టి కోర్కెలను మాత్రమే ప్రసాదించేటటువంటి వాళ్ళను మాత్రమే, కోరికలను ఎవరైతే తీరుస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే మిగిలిపోతున్నారు. కోరికలు కోసం వెళ్ళి ఆ కోరికలు తీర్చేటటువంటి ఆ దేవతామూర్తుల దగ్గర మీరు ఆగిపోతున్నారు. ఉదాహరణకి కొండాలమ్మ గారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ బలేదో ఇచ్చేస్తే మనకి కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఒక నానుడు ఏర్పడిపోయి, ఇక నిత్యం నువ్వు అక్కడికి వెళ్ళి ఆ బలుని సమర్పించుకుంటూ అక్కడితో ఆగిపోతున్నావు. అంటే నీ కోరికలు పెరుగుతూ ఉన్నాయి, నీ కోరికలు భక్తి పెరుగుతుంది, కానీ అసలైనటువంటి ముక్తి లేదా మోక్షం అనేటటువంటి ఆత్మజ్ఞానం కోసం నువ్వు అరులు చాచట్లా చూసారా. ఒకవేళ నీకు అటువంటి జ్ఞానం కలిగి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసే క్రమంలో నువ్వు నమ్ముకున్నటువంటి నీ కోరికల భక్తిని తీర్చేటటువంటి దేవత దగ్గరికైనా సరే వెళ్ళి నీకు కావలసినటువంటి మోక్ష మార్గాన్ని చూపెట్టమని నువ్వు అడిగినా, మళ్ళీ ఆ దేవత నా దగ్గరికి వచ్చి నీకు మోక్షాన్ని ఇవ్వమని నీ తరపున సిఫార్సు చేయవలసి ఉంటుంది చూసారా. అలాంటప్పుడేదో పట్టుకోవాల్సిన వాడిని గట్టిగా పట్టుకుంటే పోలా. ఇక్కడ వార్డు కౌన్సిలర్ని పట్టుకుంటే వెళ్ళి తీసుకెళ్ళి ఎమ్మెల్యేగా అంటించాడు. ఎమ్మెల్యే గారు ఇదంతా విని తీసుకెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అదేదో మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ గారు పట్టుకుని ఈ ముగ్గురు దగ్గరికి వెళ్ళకోకుండా సరిపోద్ది కదా అనే భావంతో డైరెక్ట్గా ఆయన పట్టుకోవాలి కదా, ఆయన పట్టుకుంటే పని అవుద్ది కదా అని అంటే, మరి ఆయన పట్టుకోవాలనంటే ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేంగా. అందుకే మనం చాలా వరకు ఈ దేవతలను ఆశ్రయిస్తూ ఉంటాం. వీళ్ళు సిఫార్సు ద్వారా అయ్యగారి దగ్గరికి అమ్మగారు చెప్తే పని అవుతుంది. అందుకని అమ్మ ఆరాధన చేయటం కూడా సులభమైనటువంటి మార్గం. ఇది ఒక ప్రక్రియ సనాతన ధర్మంలో. ఏంటి ఇన్నున్నాయి అని అంటే, అవును
నేను ఎక్స్కర్షన్కి వెళ్తున్నాను, నాకు డబ్బులు ఇవ్వు, రేపొద్దునే బయలుదేరాము నాగార్జున సాగర్కి వెళ్తున్నాము అని 7వ తరగతిలో ఉండగా డైరెక్ట్గా నేను నా తండ్రిని అడిగితే అదవా చదువుకోముందో అంటాడు. అందుకే నేనేం చేశాను తెలివిగా అమ్మ అని చెప్పి అమ్మ కొంగు పట్టుకుని ఎలాగే ఏడ్చాను, గీ పెట్టుకున్నా. ఆయన ఒప్పుకోడు రా పొద్దున్న నీకు అంత దూరం పంపించడు, అయినా కానీ చెప్పి చూస్తాలే అంటే కాదమ్మ అందరూ వెళ్తున్నారు, సీనుగడు వెళ్తున్నాడు, మల్లిగడు వెళ్తున్నాడు, ఆడు వెళ్తున్నాడు, సాంబిగడు వెళ్తున్నాడు అని అన్ని పేర్లు చెప్పినాక ఆవిడ మనసు కలిగింది. సరే మొత్తానికి రాత్రికి అయ్యగారిని మనవాడి సంగతి ఏంటో చూడు, మరి లేకపోతే ఆడు ఒంటరివాడు అయిపోతాడు కదా కన్విన్స్ చేసి పొద్దున్నే లేచి ఎరా ఎక్కడికి వెళ్తున్నావు, నాగార్జున సాగర్ వెళ్ళేటప్పుడు జాగ్రత్త, పడవలు ఎక్కమా, నీటి జోరికి వెళ్ళమాకు, జాగ్రత్తగా వెళ్ళి రా, ఇదిగో ఎంత కావాలి 100, 125, 116 ఆ రోజుల్లో బస్సు, ఇదిగో ఈ 200 ఉంచుకో. ఎందుకు జరిగింది ఆ పని? డైరెక్ట్గా ఆయన అడిగి జరిగేదా? డైరెక్ట్ కూర్చొని చదువు, మొన్న పాఠం చెప్పలేదుగా అని అంటాడు తప్ప నాగార్జున సాగర్ పంపించు. అమ్మ ద్వారా సిఫార్సు. అట్లాగే మన సనాతన ధర్మంలో దేవీ దేవతలు మనకి ఏం చేస్తున్నారా అంటే మన తరపున భగవంతుడికి సిఫార్సు చేస్తారు. మనం ఏం చేసాం, డైరెక్ట్గా ఆ జ్ఞాని అనేటువంటి మహానుభావుడు అనేటువంటి ఆ పరమాత్మ డైరెక్ట్గా రచించినటువంటి ఈ గ్రంథాన్ని పట్టుకోవడం ద్వారా ఆయనతో డైరెక్ట్ లింక్ ఏర్పరచుకుంటాం. మనకి వీళ్ళందరితో పని ఉండదు. వాస్తవంగా అవసరమైతే వాడుకుంటాం, పని ఉండదంటే పని ఉండదండి. అంటప్పుడు ఆ గుళ్ళకి వెళ్ళొద్దు లేకపోతే ఆ దేవతను పూజించొద్దని నేను చెప్పట్లా. ఎప్పుడన్నా అవసరమైతే స్పేర్గా పెట్టుకుంటాం. అసలు డైరెక్ట్గా ఆయనే తెలుసు కదా, సీఎం గారికి తెలుసు కదా, పరిచయం అయిపోయాడు కదా 2.5 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ. ఆ భగవంతుడి పరిచయం అయిపోయాడు కదా, ఏది ఎట్లా అడగాలో ఆయన చెప్పేశాడు. మనసు నా మీద ధ్యానం పెట్టమన్నాడు, ధ్యానం చేయండి నా గురించి అన్నాడు. నా మనసు నా మీద పెట్టండి అని అన్నాడు. అది కూడా భక్తితో పెట్టండి, కోరికల భక్తితో కాకుండా ముక్తి లేదా మోగం అనేటువంటి ఆత్మజ్ఞానం కావాలనేటువంటి కాంక్షతో నన్ను అడగండి అని అన్నాడు. అప్పుడు ఆయన మీద భారం వేసి మనం ఆయన్ని అడిగితే మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. చూసారా? మళ్ళీ ఇంకో దేవత దగ్గరికి వెళ్ళి ఆవిడకి సంబంధించినటువంటి పూజా ప్రక్రియలన్నీ చేసి ఆవిడ ప్రసన్నమైన తర్వాత నీకేం కావాలి వత్సా అని, రైట్ నాకు ఇది కావాలని తెలుసుకున్నాను సరే అని చెప్పేసి మళ్ళీ ఆవిడ 2 రోజులు టైము 3 రోజులు టైం తీసుకుని మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చి ఇగో మా భక్తుడు ఏడుస్తున్నాడు, నువ్వు ఏదో కాస్త ఇస్తే ఆయన ఏదో నేను దారపోస్తానని చెప్పి, ఇదంతా లాంగ్ ప్రాసెస్ కదా. అది భగవంతుడు చెప్పేటట్టు. నువ్వు ఎవరిని పట్టుకోవాలో ముందు తెలుసుకోవాలి. అలా అని చెప్పి అందరిలోనూ నేనే ఉన్నా. చూసారా? ఇప్పుడు వీళ్ళందరూ నా వాళ్ళే అని ఎన్టీ రామారావు గారు అన్నాడు. కానీ వీళ్ళందరూ నా వాళ్ళే, ఈ ఫ్యాన్స్ అంతా నా వాళ్ళే. కానీ ఆయనకి ముఖ్యమైన వాడు ఎవడు? స్టేట్ ప్రెసిడెంట్. ఆ ఫ్యాన్స్కి స్టేట్కి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, వాడు బాగా ముఖ్యుడు కదా. ఏదైనా ఆంతరంగ విషయాలు ఉంటే అతనితో మాట్లాడుతాం. చూసారా? అట్లాగా మనం ఆయనకి ఇష్టడుగా తయారవ్వాలి. మనం ఏం చేస్తున్నాం, ఆయనకి ఇష్టడుగా ఉన్నవాడికి ఇష్టడుగా తయారై అక్కడే మిగిలిపోతాం. ఆయన అడ్మినిస్ట్రేషన్లో భాగం ఈ దేవతలు, ఆయన పోర్ట్ఫోలియోలో భాగం వీళ్ళంతా. పని విభజన చేశాడు అంతే. చూసారా? కాబట్టి పట్టుకోవాల్సినటువంటి వాడు మహానుభావుడు, అటువంటి వాడు. కాబట్టి సత్యంతే ప్రతిజానే, ఆ ప్రకారం సాధనలు చేయువారు భగవానుని పొందుదురో లేదో అని అర్జునుడికి సంశయం కలుగునేమో అని తలంచి కాబోలు ఇది సత్యము, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇన్ని మాటలు చెప్తున్నాడు, ఇది ఎంత నిజమేనంటావా అని నీకేమైనా డౌట్ ఉంటుందేమో, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అని చెప్పాడు. అని అంటే ఈ లోకంలోకి ఎంతోమంది అవతార పురుషుల రూపంలో దిగాడు భగవంతుడు. శ్రీరామచంద్రుడు గాను, శ్రీకృష్ణుడు గాను, అంతకుముందు అవతారాలు గాను, అనేక రకాలైన అవతారాలు, మరుగుజ్జు అవతారమైనటువంటి వామన అవతారం గాను, నరసింహ అవతారం గాను, పరశురామ అవతారం గాను. చూసారా? ఇవి కాకుండా జంతుజాలాలాగా మరి చేప దీనిలో కానీ మత్స్య అవతారం గాను, కూర్మ అవతారం గాను, తాబేలు అవతారం గాను, వరాహ అవతారం గాను. కానీ ఇట్లా ప్రతిజ్ఞ చేసి మనకు ముందు ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేసి చెప్పినటువంటి అవతారం మరొకటి లేదు, శ్రీకృష్ణ అవతారంలో. ఎంతగా ప్రజలకి ధర్మాన్ని ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి అవతారం ఏదైనా ఉందంటే శ్రీకృష్ణ. ఆయన ప్రతిజ్ఞ చేసి చెప్పాల్సిన అవసరం, నన్ను నమ్ము, నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు అని మనం మొత్తుకుంటుంటాం అమ్మ దగ్గర నాన్న దగ్గర. నన్ను నమ్మండి అని. ఎందుకు? వాళ్ళు నా వాళ్ళు కాబట్టి, నేనేంటో వాళ్ళకి తెలియాలి కాబట్టి. అంతే కదా? మీ అబ్బాయి ఇట్లా చేసాడని అట్లా చేసాడని చెప్పి చాలామంది వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అమ్మకి నాన్నకి. కాదు, నేను ఇట్లా కాదమ్మా, మీరు తప్పుగా అనుకుంటున్నారు, నేను చేసిన ఉద్దేశం వేరమ్మా,
వాళ్ళు వేరే తప్పుగా అర్థం చేసుకున్నారమ్మా అని చెప్పేసి అమ్మా నాన్నని ఒప్పించడానికి ఎంత ప్రయత్నం చేస్తాం మనం. అట్లాగే నువ్వు నన్ను నమ్ము, నా మీద ధ్యానం చేయి, నన్ను నమ్ము, నీకు నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా, నీకు మోక్ష జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడిని నేనే, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడిని నేనే, ముక్తి లేదా మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడిని నేనే, నన్ను నమ్ము అని మొత్తుకుంటుంటే మనకి నాటక పట్టింది ఈ గ్రంథం పట్టింది. 5500 సంవత్సరాల క్రితం నన్ను నమ్ము అంటూ ఈ అవతారాన్ని చాలిస్తే మనకి 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ గ్రంథం పట్టుకున్నాం. ఇంకా మరి దీని గురించి పట్టుకున్న వాళ్ళు కూడా దీనిలో లోతుల్లో విశ్లేషణ చేయకోకుండా పారాయణాలకే మిగిలిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉన్నాం. కానీ మన అదృష్టం ఏంటంటే ముందు విశ్లేషణ చేసుకుంటున్నాం కాబట్టి ఆయన ఏంటో మనకు అర్థమైంది. ఇంతగా మనం నమ్మించాల్సినటువంటి అవసరం ఆయనకి ఏముందండి? ఎందుకు అని అంటే ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన సృష్టిలో మనం భాగం కాబట్టి, ఆయనే మనం కాబట్టి, మనమే ఆయన కాబట్టి ఆయనకి తెలుసు నువ్వు నావాడు కాబట్టి నీకు ఇంతదిగా నమ్మకంగా చెప్పు. నేను పక్కింటోండి నన్ను నమ్మండి అని అందుకంటాం. తల్లిదండ్రులు మనం నమ్మండి అని తల్లిదండ్రులతో అంటాం, కానీ పక్కింటోడితో అనంగా. ఎందుకంటే నాకు కావాల్సిన వాళ్ళు మీరంతా. అందుకని మీకు నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా, మీరు 4 విషయాలు చేస్తే చాలు. 1 ధ్యానం చేయండి, మనసు లగ్నం చేయండి, భక్తితో చేయండి, అలాగే దైవమునే ఆరాధించండి, మళ్ళీ భూత ప్రేతాలను ఆరాధించమాట. అవి ఆ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి చూసారా. శ్రేయ మార్గము, ప్రేయ మార్గం అనే మార్గాలు 2 రకాలుగా ఉన్నాయి. లౌకికమైనటువంటి ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తుంటారు మంత్రాలు, తంత్రాలు, యంత్రాలతో రకరకాలైనటువంటి సాధనలు కూడా ఉన్నాయి. అది కాదు, సాత్వికమైనటువంటి చక్కటి ఆరాధన చేయండి, నన్ను మొదలమాకండి అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే, ఇట్లాగా ఈ వాక్యం ఎంతటి పరమసత్యంలో ఊహించుకున్నాడు. ఆయన ప్రతిజ్ఞ చేసి చెప్పాడు కాబట్టి ఈ సత్యం. ఈ ప్రకారంగా భగవానుడు ప్రతిజ్ఞ చేసి చెప్పిన చోట్ల గీతలో చాలా అరుదు. కావున సాధకులు ఇట్టి అపూర్వ వాక్యములపై పరిపూర్ణ శ్రద్ధ వహించి రీతిగా ఆచరించవలను. భగవత్ సాక్షాత్కారమును మహోన్నత ఫలితమును పొంది కృతార్థులు కావలేను. కాబట్టి మన్మనాభవ అనువాక్యమునందు కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞానములు 4 సాధనలు ఉన్నాయని చెప్పబడింది. మనం మొట్టమొదటి నుంచి అనుకుంటున్నాం కర్మ మార్గం వేరు, భక్తి మార్గం వేరు, లేదా జ్ఞాన మార్గం వేరు అని చెప్పేసి అపోహపడవద్దు. 3 ఒకటే. చూసారా, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చాలా సింపుల్గా చెప్పొచ్చాడు ఈ విషయాన్ని. కర్మ మార్గం అంటే ఏంటి, భక్తి మార్గం అంటే ఏంటి, జ్ఞాన మార్గం అంటే ఏంటి. ఏమిటిరా అంటే, కర్మ మార్గం అంటే ఉదాహరణకి నువ్వు వంట చేయాలంటే వంటకు సంబంధించినటువంటి సరుకంతా కూడా మార్కెట్కి వెళ్ళో లేకపోతే పండించినటువంటి ప్లేస్కి వెళ్ళో వాటినన్నిటిని ప్రొక్యూర్ చేయటం. దిస్ ఈజ్ కాల్డ్ కర్మ మార్గం. చూసారా, వాటన్నిటి గురించి చక్కగా అవగాహన చేసుకుని ఏ కూరగాయని ఎట్లా వండాలో, ఏ పదార్థాన్ని ఎట్లా వండాలో అవగాహన చేసుకుని మొదలుపెట్టడం అనేది జ్ఞాన మార్గం. ఆ వండేటప్పుడు భక్తితో వండటం. ఇది నేను వండాను 10 మంది మెచ్చుకునేలాగా, తిన్న తర్వాత ఆహా బ్రహ్మాండంగా ఉందిరా అనే విధంగా నేను శ్రద్ధగా చేయటం, ప్రేమగా చేయటం, 10 మంది కడుపార తినాలి అనే ఉద్దేశంతో చేయటం ఉంది. అది భక్తి మార్గం. అంటే ఒక వంటకాన్ని తయారు చేయడానికి కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గం ఎట్లాగో ఎలా వండాలో తెలుసుకోకుండా వండితే, అంటే జ్ఞానం లేకుండా వండితే ఆ పదార్థం చెడిపోతుంది. చూసారా, అది అసలు ముందు ఈ పదార్థం వండటానికి కావాల్సినటువంటి సరుకంతా కూడా ప్రొక్యూర్మెంట్లోనే మనం జాగ్రత్త పడాలి. ఎక్కడ అది ఆర్గానిక్ అయి ఉండాలి, చక్కటి పురుగు మందులు లేనిదై ఉండాలి, అందులో పుచ్చులు సచ్చులు ఉంటే తీసేయాలి, మంచిదాన్ని సెలెక్ట్ చేయటం. అంటే కర్మ చేసేటప్పుడే మంచి చేయాలి. ఆ పని మొదలుపెట్టేటప్పుడే మనం ఆ పుచ్చునేదో తీసేసి మనం జాగ్రత్తగా మంచిగా ఏరుకుంటామా లేదా తట్టలో నుంచి, వాడు ఇచ్చినట్టుగా ఏరుకోగా అక్కడికి పోయి మంచిదే ఏరుకుంటామే. అలాగే మంచి కర్మనే ఎందుకు చేయటంలా, పుచ్చునేరి పారేస్తున్నావు కానీ మంచా చెడా ఈ కర్మ చేసేటప్పుడు, ఈ పని చేస్తున్నాం పక్కనోడిని ఇబ్బంది పెడుతున్నామేమో అని ఎందుకని ఆలోచించట్లా. ఆ విషయానికి వచ్చినప్పుడు ఫెయిల్ అవుతున్నాం. ఇదే సాధన అంటే, ఆచరణాత్మకమైన సాధన అది. చూసారా, వంట చేసేటప్పుడు ఎడాపెడా చేయకోకుండా వచ్చారా నాయన టైంలో వస్తున్నారంట, వీళ్ళందరూ వంట చేసి చావాలి నేను అని చెప్పి ఇసుక్కుని కసురుకుని ముందేదేయాలో ఏదే అనక ఏదో వేసాను కానీ అయిపోయింది కదా, తయారైపోయింది కదా అని చేసిన వంటకేను కాదు. వాళ్ళు వచ్చేవాళ్ళు శబాష్ అని అనాలి. పాపం ఆకలితో వస్తున్నారు, తృప్తిగా తినాలి అని చేసిన వంటకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. అవే ఇంగ్రీడియంట్స్, దానిలో వాడే పదార్థాలన్నీ ఒకటే, కానీ
ఈ మంచి భావంతో చేసేటప్పుడు ఆ పని మీద శ్రద్ధతో చేయగలుగుతాం. కాబట్టి ఈ 3 మార్గాలు ఒకటేనయా అని చెప్తూ మన్మనాభాను వాక్యం నందు కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞానం 4 సాధనలు ఉన్నాయని చెప్తూ భగవత్ ప్రాప్తికి ఉపాయాలు ఏంటంటే, మోక్షానికి ఉపాయాలు ఏంటంటే భగవంతుని యందు మనసు లగ్నం చేయటం మొట్టమొదటిది. అంతే. నీకు పూజ వచ్చా, లేకపోతే శ్లోకాలు వచ్చా, లేకపోతే ఇంకోటే వచ్చా, లేకపోతే నువ్వు పండితుడువా, నీ సంస్కృతం వచ్చా, మంత్రాలు వచ్చా, ఇవన్నీ పక్క దోసే. అసలు నీ ముందు మనసు భగవంతుడి మీద లగ్నం అయిందా, భగవంతుని మీద లగ్నం చేసావా? రెండోది, భగవంతునిపై భక్తిభావం ఉందా లేదా, భగవంతునిపై భక్తిభావం ఉందా లేదా. భగవంతుడు ఇచ్చేటటువంటి కోరికల మీద భక్తిభావం కాదు, కోరికలు ఈడేరుస్తున్నాడు కాబట్టి ఆయన మీద భక్తిభావం కాదు. ఇప్పుడు నువ్వు అడిగింది ఇన్స్టెంట్గా ఇస్తున్నాం కాబట్టి మొక్కుతున్నాం, లేకపోతే తీసి అవతల పారేసి ఇంకో ఫోటో పెడతామా లేదా. అట్టా కాకపోకుండా కోరికల భక్తి కాదు, భగవంతుడి మీద భక్తి ఉందా లేదా. చూసారా, భగవంతుడి భక్తితో మనసును లగ్నం చేస్తూ భగవాన్ని ఆరాధించుట అంటే, భగవంతుడిని ఆరాధించుట అంటే ఈ సృష్టి మొత్తాన్ని ఆరాధించుట. చూసారా, కాబట్టి భగవంతునికి నమస్కరించుట అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వజీవి కూడా భగవంతుడే. చెట్టు, పుట్ట, చలము, అచలము, కదిలేటటువంటివి, కదలనటువంటివి, గుట్ట, నది, సముద్రాలు, ఇవన్నీ కూడా ఈ సృష్టి అంతా కూడా ఆయనే. ఆయన లేని చోటు లేదు. కాబట్టి ఆరాధించటం అంటే ఆ భావంలోకి నువ్వు కనుక రాగలిగితే నీకు అప్పుడు పైన తెలిపిన విధంగా దైవం గురించి ఎత్తించు వారికి కలుగు ఫలితం ఏంటా అంటే వారు దైవమునే పొందుదురు. ఆటోమేటిక్గా ఎవరినైతే నువ్వు ధ్యానిస్తున్నావో వారివే నువ్వు అయిపోతావు. అంటే నీ జీవాత్మ భావన పోయి ఈ సర్వాత్మ అనేటటువంటి భావంలోకి ఎప్పుడు వచ్చిందో, ఈ సర్వాత్మే మొత్తాన్ని నడిపించేటటువంటి దాన్నే పరమాత్మ అన్నాం. కాబట్టి అది కూడా దానిలో భాగమే కదా నేను అనేటటువంటి భావన నీకు వచ్చినప్పుడు నువ్వే దేవుడు అయిపోతావు. ఎంత పెద్ద స్టెప్, ఎంత పెద్ద ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. చిన్న యుద్ధం అనేటటువంటి లౌకికమైనటువంటి ఆస్తి పంపకాల్లో జరిగేటటువంటి యుద్ధాన్ని ఆ ధర్మం అధర్మం చెప్తూ లౌకిక అధర్మ ధర్మాలని దగ్గర నుంచి మానసికంగా మన దేవుడిగా తయారు చేయడానికి చేసినటువంటి పెద్ద ప్రణాళిక అయింది. ఆయన ప్రణాళిక ఇంత అంతా కాదు. చూసారా, కాబట్టి ఇది పుచ్చుకుంటే మనకేదో అనుకున్నట్టు జరుగుతుందనో లేకపోతే ఇదని కాదు, మోక్షానికి హేతు. కాబట్టి ఆ విధంగా గీతాసారం చర్మశ్లోకం చెప్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇక్కడ సమస్త ధర్మమును విడిచిపెట్టి నన్నొక్కని మాత్రము శరణు పొందుము, నేను సమస్త పాపముల నుండి నిన్ను విముక్తినిగా చేసేదను. అంత శరణాగతి, అంత కంప్లీట్ సరెండర్నెస్ అనేటటువంటి భావంతో మనం మెలగాలి. భగవంతుడి మీద అపారమైనటువంటి విశ్వాసాలు ఉండాలి. నమ్మకము, విశ్వాసం అపారంగా ఉంటే అప్పుడు ఆయన కలుగుతాడు. అప్పటి వరకు వెయిట్ చేస్తాడు. వీడేం నాటకాలు ఆడతాడో చూస్తూ ఉంటాడు. మనం వేసే వేషాలన్నీ చూస్తూ ఉంటాడు. చూసారా, కాబట్టి నా మీద భారం అయ్యి, నా మీద భారం అయ్యి ఆ విలువైనటువంటి పెట్టిలో ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి పెట్టిని నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటా వెళ్ళి ట్రైన్లో ఎక్కిన తర్వాత ట్రైన్లో పెడతామా లేదా? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మోసుకుంటా వెళ్ళాము, ట్రైన్లో పెట్టాలిగా. నువ్వు ట్రైన్లో ఎక్కినాక కూడా నెత్తి మీద పెట్టుకుని కూర్చుంటే ఎట్లా ఉంటుందో అలాగే నీ సమస్యలన్నీ కూడా నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నా మీద ఎందుకు వదలవు? వదిలినట్టుంటాం అంతే. చూడమని ఊరికి ఒక అప్లికేషన్ వేస్తాం, మళ్ళీ మనం ఎట జరిగిందండి, ఆయన ఇష్టం, ఆయన ఎట చెప్తాడు, ఆయన చెప్పేసి వచ్చాను అని మొండిగా చేయగలిగిందంతా చేశాను, హ్యాండ్స్ అప్. మనం చేయగలిగేది ఏం లేదు, ఆయనే ఏదైనా చేయాలి. ఆయన ఏది చేసినా నాకు ఇష్టమే, ఏది చేసినా నాకు ఇష్టమే. నా శ్రేయస్సు కోసం చేస్తాడు తప్ప నన్నేమో ఏడిపించడానికి కాదు కదా. ఉంచుతాడు, తీసేస్తాడు. తీసేసినా నాకు శ్రేయస్కరమేమో తెలియదేమో, ఉంచినా ఓకే నీ ఇష్టం అని నువ్వు అప్పుడు పెడితే అప్పుడు నీకే ఆయన బయలుదేరి నీకేది శ్రేయస్సో అది చేస్తాడు. అది ఎందుకు చేశాడు అట్లా అనేటువంటి దానికి మనకు అర్థం కాదు. నేను అనుకున్నది అనుకున్నట్టుగా సాగాలి అని కనుక మనం కండిషన్ పెడితే అలా జరగకపోతే
మనం దేవుణ్ణి నిందించడానికి బయలుదేరాం. చూసారా, ఆ కాడి గట్టి కొనుక్కోవాలనుకున్నాం, అది లభించలేకపోయేటప్పుడు ఏడ్చాం, మొత్తుకున్నాం. అది కొన్నవాడి మీద ఈర్ష్యాలు ద్వేషాలు పడ్డాం. ఎప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి నాది అనుకున్నటువంటిది నువ్వు కొనేసామని చెప్పి వేసాం. తర్వాత ఒక రోజున ఎదురుపడ్డారు, కొందాం అనుకున్న ఆయన. అప్పుడు ఏమైంది? ఏమండో అంటే ఏంటి నేను కొన్నాం అనుకున్న ఆస్తిని కొన్నవాడిని ఇంకా చూసి నేను మాట్లాడతానా? మొహమాటి తిప్పుకున్నా. ఏంటి గురువుగారు నేనంటే అంత కోపం? కోపం లేక ఏంటంటే నేను కొనుక్కున్నావు, నా పక్క పొలం అనుకుంటే నువ్వు కొనేసావంటే మీరు కొనుక్కున్నా బాగుండేదండి. ఎందుకని? అది కోర్టు లిటిగేషన్ ఆస్తి అండి. 60 లక్షలు పెట్టాను, 60 లక్షలు పెట్టి కొన్నాను, అది మైండ్ రాస్తి అంట. అమ్మయ్య, దేవుడు మేలు చేశాడు. మొన్నటి వరకు పూజలు ఆపేశాడు, అది కుదరలేదు. ఇప్పుడు దేవుడు మేలు చేశాడు అని చెప్పి వెంటనే వెళ్ళిపోయి 2-3 కొబ్బరికాయలు డామ్ అంటారు. చూసారా, మనం ఏమనుకుంటాం, ఇన్స్టెంట్గా ఆ పని అవ్వలేదు కాబట్టి దేవుడు నా పట్ల సీతకన్ను వేశాడు, వినిపించుకుంటా అయినా అని అనుకుని ఆయన తిట్టాము. ఆయనకి చేయవలసిన పూజలు కూడా చేయలేదు. గడుగుడ్డు దేవుడు లేదు, దెయ్యం లేదురా అని అంటా మొదలుపెట్టాము. ఇప్పుడు అర్థమైంది, ఆయన ఎదురుపడి చెప్పాడు, మీరు కొనుక్కున్న పోయేదండి, నేను తిరగలేసి వస్తాను, కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నానండి. అది మైనర్ రాస్తంట, ఆయనకి అమ్మే హక్కు లేదు, మైనర్ దావా చేశాడు ఆయన. ఇప్పుడు నా డబ్బులు ఇరుక్కుపోయి నా డబ్బులు రావట్లేదు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను అన్నప్పుడు దేవుడు. చూసారా, అన్నీ సాగితేనేమో అంతా బాగున్నప్పుడేమో అంతా బాగుందండి, దేవుడు అన్నీ చేశాడండి అంటాం. అది చేయనప్పుడు మాత్రం ఆయన నా ఇంకా చూడలేదండి, నా అంత పాపాత్ముడు లేడండి. నిజమే, కొన్ని క్షాళన చేయడానికి, కొన్ని తగ్గించడానికే నీకు ఆ పని చేయకోకుండా ఉంచాడేమో. ఎందుకు ఉంచాడు అనేది మనకు తెలియదు. ఎందుకు అని అంటే ఫలాన్ని ఆయన చేతులు పెట్టేసాం. మనం మొట్టమొదటి చాప్టర్లో చెప్పాం, కర్మ చేయటం వరకే మనకు యోగ్యత, దానికి ఫలాన్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ఇప్పుడు నేను పని చేశాను కాబట్టి సాయంత్రానికల్లా కూలి ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాం. ఇక్కడ అట్ట కాదు, ఆయన చేసావా వెరీ గుడ్, ఉంటుందిలే నా దగ్గర ఉంటుందిలే, నీకు అవసరం అయినప్పుడు నేను చూస్తాను అని నువ్వు ఎప్పుడైనా నాదా కృష్ణ అన్నప్పుడు వెంటనే నువ్వు ఒక నొక్కి నీ బ్యాలెన్స్ ఎంత ఉందో చూస్తాడు. సరే, ఆ బ్యాలెన్స్ ఎప్పుడు ఎంత ఇవ్వాలి, మళ్ళీ మొత్తం ఇస్తే ఈడేం చేస్తాడో, అదే ఆయన జగన్ కోటేశ్వరరావు చెప్పినట్టుగా కాళ్ళకు రాసుకోరని ఇస్తే నెతికి రాసుకున్నట్టుగా మనకు తెలియదేమో. అందుకని చెప్పి ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు చూరుకుంటాడు. దాంతో సంతృప్తి పడమన్నాడు. అందుకనే లభించిన దాంతో సంతృప్తి చెందాలని చెప్పి ఒక అధ్యాయంలో కూడా వస్తుంది. ఏంటో లభించిన దాంతో సంతృప్తి ఎలా ఉంచారా అనుకుంటాం మనం. అది ఆయన లీల. ఇది తెలుసుకుంటే, ఆయన ఫిలాసఫీ తెలుసుకుంటే మనకు మన ప్రయత్నాలే మామూలుగా చేస్తాం. కానీ మానసికంగా అటువంటి స్థితికి వెళ్ళామనుకోండి, ఒకవేళ మన ప్రయత్నాలు బెడ్స్ కుట్టినా కూడా మనం చెక్కు చెప్పాలి. ఆయనే చెప్తాడు, నీ ప్రయత్నం నువ్వు చేయమంటున్నాడు. నా మీద పడేసినంత మాత్రం నీ ప్రయత్నం నువ్వు చేయవలసిందే. కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చేస్తూ మానసికంగా స్థిరంగా ఉండాలి. ఏది ఎప్పుడు ఎక్కడ లభిస్తుందో అది ఆయన ద్వారా వస్తుంది అనేటటువంటి మానసికమైనటువంటి స్థిరత్వంతో ఉండు. అలా అని చెప్పి ఇది ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కదా, కాబట్టి నేనేం చేయకూడదు అంటే అట్ట కుదరదు. ఎందుకు అంటే నువ్వు కర్మ చేయటానికి వచ్చావు. కర్మ ద్వారానే నీకు మోక్షం కలుగుతుంది తప్ప మరో రెండోదాని కాదు. కర్మ ద్వారానే ప్రక్షాళన జరగాలి. అందుకని ఆ చేసే కర్మలయ్యో మంచి కర్మలను ఎంచుకో. మంచి కర్మల ద్వారా మంచి హ్యాబిట్స్, అలవాట్లు ఏర్పడతాయి. మంచి అలవాట్ల ద్వారా మంచి గుణాలుగా కన్వర్ట్ అవుతాయి. మంచి గుణాల ద్వారా మంచినే చేస్తావు. మంచి గుణాల ద్వారా మంచిని చేసినప్పుడు నీకు మంచి జన్మే లభిస్తుంది. మంచి జన్మ లభించినప్పుడు ఇంతకంటే ఉత్తమమైనటువంటి జన్మ పండితులు ఏంటో, లేకపోతే మంచి ఆధ్యాత్మిక చింతనాగ్రస్తులైనటువంటి మహాపూజారులు ఏంటో, లేకపోతే ఇంకొక ఆత్మజ్ఞానం పొందినటువంటి ఋషి కడుపునో పుట్టావనుకో, నీకు ఈ జన్మరాహిత్యం పొందడం ఈజీ. దిస్ ఈజ్ ద సింపుల్ వే. చూసారా, అదే ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కర్మ నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి విత్తనమే కరెక్ట్గా ఉండాలా. సరైన విత్తనాన్ని మనం ఎంపిక చేసుకుని ఆ ఏరువాక, నిన్న పౌర్ణమి రోజు ఏరువాక, నిన్నే కదా ఏరువాక పౌర్ణమి అంటారు. పౌర్ణమి పల్లెటూళ్ళలో ఈరోజు 12 వరకు ఉంది, నిన్న స్టార్ట్ అయింది ఏరువాక పౌర్ణమి. ఇప్పటికి దుక్కు వర్షం పడితే అప్పుడు మామూలుగా దుక్కు స్టార్ట్ అవుతాయి. కాలంలో వదిలేరా, ఏరువాక అది అట్లాగనమాట. ఆ రకంగా సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కని మాత్రమే శరణం పొందుము అని అంటే, నేను సమస్త పాపం నుండి నిన్ను విముక్తి కలగజేస్తాను. కాబట్టి సమస్త పాపాల నుంచి ఎన్ని, 1 2 1 జన్మయా 2 జన్మలయా
అనేక జన్మల నుంచి ఏమేమి చేసుకొచ్చామో అవన్నీ రిఫైన్ చేస్తూ ఇగో ఈ స్థితికి వచ్చాం. ఇంకా మిగిలిపోయినాయి చాలా. వాటన్నిటినీ రూపం మాపేది భగవంతుడే. అందుకని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ భగవంతుడి మీద మనం భారం వేయవలసిందే. ఎందుకు అని అంటే నీకున్నటువంటి గత జన్మల యొక్క పాప ఫలితాలను కూడా నేను దాన్ని నల్లిఫై చేయగలను. అలా నల్లిఫై చేయాలి అని అంటే నీలో ఉండవలసింది ఏమిట్రా అని అంటే ఆ భక్తి, శ్రద్ధ. చూసారా? అందుకని షిరిడి సాయిబాబా శ్రద్ధ సబూరి అని అంటారే, ఆ ఓపిక, ఆ శ్రద్ధ ఉండాలి. ఆధ్యాత్మిక చింతనలో ఆ ఓపిక అనేటటువంటిది లేకపోతే ముందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేము. కాబట్టి మతం వేరు, ఆధ్యాత్మికత వేరు. మతాన్ని చూసి ఇదే ఆధ్యాత్మికత అనుకోమాక. మతంలో చెప్పినటువంటి విషయాలను మాత్రమే పాటిస్తూ ఇదే ఆధ్యాత్మికత అనుకోవద్దు. చూసారా? సర్వధర్మాలు చివరికి ఏమైనాయి? సర్వధర్మాలు, సర్వ మత ధర్మాలు అన్నింటిని కూడా వదిలేసి నన్ను పట్టుకో అంటున్నాడు ఆయన. అంటే అవన్నీ ఒక సిస్టమ్స్, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అలవాటు పడినటువంటి సిస్టమ్స్. కానీ నేను సిస్టానికే అతీతుడు. నేనుండగా నీకు భయం ఎందుకు? ఒక మతం పుచ్చుకుని ఏలాడుతూ ఈ మతాన్నే ప్రేమిస్తూ ఇతర మతాలను ద్వేషిస్తూ ఎంతకాలం ఉంటాను? పట్టుకోవాల్సింది నన్ను కానీ మతాన్ని కాదుగా. మతములు ఎక్కడి నుంచి వచ్చినాయి అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబాని అడిగితే మతములన్నీ మనిషి మతి నుంచి వచ్చినాయి అన్నాడు. మనిషి మతి నుంచి వచ్చినాయే తప్ప లేకపోతే మతాన్ని ఎవడు దేవుడు పెట్టాడా? క్రీస్తు మతం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు ఉండగా క్రీస్తు మతం లేదు. క్రీస్తు పోయిన తర్వాత క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి శిష్యులుగా ఇదే ఒక మతంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మహమ్మద్ ప్రవక్త ఉండగా ఆ మతం లేదు. ఆయన కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు, వ్యవహారాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన పోయిన తర్వాత ఆయన పేరుతో ఒక మతం పెట్టేశాడు. ఈ పెట్టింది ఎవరు అంటే మనుషులమే. ఈ మనుషుల్లో నుంచి వచ్చినటువంటి, మనసుల్లో నుంచి వచ్చినటువంటివి ఇవి. అందుకనే మన సనాతన ధర్మాన్ని ఏమన్నా సనాతన ధర్మం అన్నారు కానీ ఇది మతము అనలా. మతము అంటే అభిమతము అని అర్థం. ఈ విషయం పట్ల నీ అభిమతం ఏంటని అడుగుతుంటాం. అంటే నీ ఉద్దేశం ఏంటని. చూసారా? నీ ఉద్దేశాలని, నీకు ఒక ఉద్దేశం ఉండొచ్చు, నాకు ఒక ఉద్దేశం ఉండొచ్చుగా, తప్పులేదుగా. ఒక విషయం పట్ల నీకు ఒక రకమైనటువంటి భావన, ఉద్దేశం ఉండొచ్చు, మీకు ఒక రకమైన భావన, ఉద్దేశం ఉండొచ్చు, నాకు ఒక రకమైన భావన, ఉద్దేశం ఉండొచ్చు, తప్పులేదుగా. అలాంటప్పుడు వివిధ మతాలు ఉంటే తప్పు ఏంటి? ఎందుకు మతాలను ద్వేషిస్తున్నాం? మతాలను ద్వేషించవద్దు. ఎవరి స్థాయిలో వాళ్ళకి ఆ మతం మీద అభిరుచి ఏర్పడింది, దాన్ని మనం ద్వేషించవలసినటువంటి పనే లేదు. అటువంటి భావన ఉంది కాబట్టి ఈ సనాతన ధర్మంలో ఈ హిందూ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో మిగతా ధర్మాలు కూడా బ్రతుకుతున్నాయి. అది వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళ నిజంగా వీళ్ళందరూ కనుక వాళ్ళలాగా ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడో నెల్లిపోయిపోయింది. కానీ మన బ్రాటప్ప అలా లేదు అసలు. మన శ్రీకృష్ణ భగవంతుడే చెప్తున్నాడు. చూసారా? కాబట్టి అంత విశాలమైనటువంటి దృష్టిని మనం ఏర్పరచుకోవాలి అని చెప్తూ ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. దీన్ని చర్మ శ్లోకం అని అంటారు. ఋష్యాది న్యాసంలో ఈ శ్లోకం యొక్క మొదటి పాదము శక్తి అనియు, రెండవ పాదము కీలకమనియు చెప్పబడింది. దీన్నే ఈ శ్లోకం యొక్క ప్రాధాన్యత. గీతాశాస్త్రం యొక్క తత్వబోధన యందు తుది శ్లోకం కనుక సారమంతయు ఇమిడ్చి భగవానుడు దీన్ని చెప్పి వచ్చాడు. ఇందు తెలపబడినటువంటి భగవచ్చారణగతి ప్రపత్తి సాధకులకు అతి ముఖ్యమైనది. వైష్ణవులు ఈ శ్లోకమును అతి ప్రధానముగా ఎంచి మంత్రం వలె సదా దీన్ని జపిస్తున్నారు. ఇది చూసారా? ఇంతకుముందు మనం చదివాను చూడండి ఆ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనేటటువంటి దానిలో ఉన్నది. అంటే సర్వధర్మాలను విడిచిపెట్టి నన్నొక్కని మాత్రమే శరణ పొందుము, నేను సమస్త పాపముల నుండి నిన్ను విముక్తి కలగజేస్తాను అని ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప హామీ. చూసారా? కాబట్టి ఈ రకంగా సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే నిత్య నైమిత్తికాది సమస్త ధర్మముల కంటేను, కర్మల కంటేను భగవత్ విచారణ గతి ఎన్నియో రెట్లు అధిక ఫలమును కలగజేయను. కాబట్టి ఇక్కడ తత్వాన్ని తెలుసుకుని విచారం చేయటం వలన నువ్వు పొద్దున్నే లేచి పూజ సక్రంగా చేసావా, లేకపోతే యజ్ఞం బాగా చేసావా, లేకపోతే శ్లోకాలు బాగా చదివావా లేదా, అవన్నీ ఆయన పెద్ద కౌంట్లో తీసుకుంటున్నా. చూసారా? అవి చెయ్యి, మంచిదే. అవి మాత్రమే చేసి ఇది ఆధ్యాత్మికత అనుకుని అమ్మయ్య ఈరోజు పూజ చేసామట ఒకట, ఇన్ని రోజుల నుంచి పూజ ఆపలేదు, పూజ చేసాం అని అమ్మయ్య అనుకుని ఎట్టగొట్ట చేసాంరా అనుకునేది కాదు ఆయన కోరుకునేది.
భగవత్ తత్వాన్ని విచారణ చేయాలి. భగవంతుడు ఏమి చెబుతున్నాడో దాన్ని ఆచరించి తీరాలి. చూసారా, ఈ మొత్తం గ్రంథంలో పూజ ఇట్లా చేయమని కానీ, యజ్ఞం ఇట్లా చేయమని కానీ, లేకపోతే ఈ రకమైనటువంటి క్రతువులు చేయమని కానీ ఎక్కడా చెప్పలా. చూసారా, మరి ఏం చెప్పాడు? చూసారా, ఈ మొత్తం సృష్టి అంతా నేనే ఆవరించున్నాను, ప్రతి జీవిని దేవుడుగానే భావించమన్నాడు. మనం వాటన్నిటినీ వదిలేసేసి అక్కడ ఉన్నటువంటి గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాన్ని మాత్రమే దేవుడిగా భావించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మాత్రమే, అటువంటి వారిని మాత్రమే దైవ స్వరూపాలుగా భావించి ఈ మొత్తం లోకాన్ని అంతా అసహించుకుంటూ వీడిట్ట వాడట్ట, వాడిది ఆ కులం, వీడిది ఈ కులం, వీడిది ఈ గుణం, వీడిది ఈ రంగు, వీడిది అది అంటాడు, ఇది అంటాడు, వీడిది ఆ మతం, వీడిది ఈ మతం అని చెప్పేసి మనం సర్వ సృష్టినేమో ఆయన సృష్టి, ఆయన బిడ్డలందరినీ ద్వేషిస్తూ గుళ్ళో ఉన్నటువంటి దేవుణ్ణి మాత్రమే పూజిస్తాం. అది తప్పు, అది మానుకో. ఎంత విశాలం కావాలండి, ఎంత బ్రాడ్ మైండ్ కావాలి. కాబట్టి మతం అనేటటువంటి ఒక గోల్డ్ కేజ్ పంజరం, చిలక పంజరం, గోల్డ్ కేజ్, అది గోల్డ్తో తయారైనటువంటి పంజరం అనమాట. దానిలో ఇరుక్కుపో, చూడటానికి అందంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఎవడైనా పంజరంలో ఇరుక్కుపోతే ఆ పంజరంలోనే ఉంటాం, ఇనప పంజరంలో ఇరుక్కుపోయినా ఆ పంజరంలోనే ఉంటాం. కాబట్టి మతాలన్నీ గోల్డ్ కోటెడ్గా కనపడతాయి. అందుకని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అంటారు, మతంలో జోలికి పోమాకండి, అన్ని మతాలు ఒకటే సారాంశం, అన్ని మతాలు మంచినే పోషించింది. దాన్ని ఆచరించే విధానంలో రకరకాలైనటువంటి తేడాలు ఉంటే ఉండవచ్చేమో, కానీ మంచినే చెప్పినాయి. కాబట్టి ఏ మతాన్ని మనం ద్వేషించాల్సిన పని లేదు అని చెప్పి ఆయన చెప్తారు. అందుకని ఆయన దగ్గరికి 200 దేశాల నుంచి దగ్గర 50-60 మతాలు పాటించే రకరకాలైనటువంటి జైనులు, బౌద్ధులు, మరి రకరకాలైనటువంటి మనకి ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి అన్ని మతాలు అక్కడికి రావడానికి కారణం ఏంటి? మరి ఎవరికి ఇన్విటేషన్ లేకోకుండా నువ్వు రా అని చెప్పి ఏ మత నాయకుల్ని అడగపోకుండా ఎంతోమంది టిబెట్ నుంచి బౌద్ధ సన్యాసులు వస్తారు, చైనా నుంచి బౌద్ధ సన్యాసులు వస్తుంటారు, జపాన్ నుంచి వస్తుంటారు, జర్మనీ నుంచి వస్తుంటారు భక్తులు. క్రిస్టియన్స్ అంటే ఇక లెక్కలేదు, వాళ్ళ ఫండ్స్ అంతా వాళ్ళే ఇచ్చేది. యూరోపియన్ కంట్రీ వాళ్ళే లక్షలాది కోట్లాది రూపాయలు ఇస్తే ఆ ప్రాజెక్టులన్నీ నడిచింది, ఇప్పటికీ నడుస్తున్నాయి. ఇస్తే కొన్ని కోట్లాది రూపాయలు ఇచ్చారు. అంటే భగవంతుడి మీద మరి ఆయనకి ఎంత ఇది ఉందో చూడండి. ఇది నా వాళ్ళే రావాలి నా దగ్గరికి, నా మతం వాళ్ళే రావాలి, లేదా నేను చెప్పిన వాళ్ళే రావాలని అనుకుంటే వచ్చేవాడు కాదు. ఆయనది అన్కండిషనల్ లవ్. చూసారా, ఆయనకి చాలా ఎల్లలు లేనటువంటి ప్రేమ, అంత విస్తారమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి అన్ని దేశాల వాళ్ళని ఆకర్షించింది. ఏ అవతార పురుషుడు ఈ గ్లోబ్ మొత్తంలో ఇన్ని దేశాలను ఆకర్షించినటువంటి అవతార పురుషుడు మీరు చూస్తానికి మీరు ఎక్కడైనా చూడండి. దాదాపుగా రామరాజ్యం చూసుకుంటే ఈ జంబూ ద్వీపం, భరతఖండం, మేరో దక్షిణ భాగే, అట్లాగే మనం ఉన్న ప్రాంతం, అలాగే ఇటు శ్రీశైలం దగ్గర నుంచి అటు ఆఫ్ఘనిస్తాన్ వరకు, అటు కాంబోడియా దగ్గర వరకు, చూసారా, ఇటు శ్రీలంక వరకు ఇదంతా ఆవరించి ఉండేది. ఇందులోనే మీకు కనపడుతుంది తప్ప మరి ఇంకా యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే రాముడు, శివుడు ఇట్లా వాళ్ళకి తెలియదు అసలు. ఈ ఏషియాటిక్ కంట్రీస్లోనే తెలుసు. కానీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 200 దేశాల్లో ఈ మొత్తం గ్లోబులో ఉన్నటువంటి అఖండంగా ఉన్నటువంటి 8 ఖండాల్లోనూ ఆయన వ్యాపించి ఉన్నాడు. ఇవాళకి స్టిల్ ఒక మజ్జిగ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎండ జరుగుతుంటే అక్కడ జరుగుతుందని అంటే ఆయన ఫోటో పెట్టుకుని చూడండి. ఆ అవతార పురుషుడు గొప్పతనం, ఆ అవతార పురుషుడే ఈ అవతార పురుషుడు. ఆ సత్యసాయిబాబా మాట నోరు తెరిచి చెప్తే శ్రీకృష్ణ భగవంతుడి గురించి చెప్పేవాడు. ఎవరు చెప్పినా, ఇంతకుముందు వచ్చిన అవతారాలు కానీ రాబోయే అవతారాలు కానీ ఎవరు చెప్పినా పరమ సత్యమైనటువంటి విషయాన్ని దీని నుంచి రిఫరెన్స్ తీసుకుని చెప్పాల్సింది. ఏ అవతార పురుషుడైనా నాకు మొహమాటమే లేదు. నేను సత్యసాయిబాబా భక్తుడైనా, నా సత్యసాయిబాబా భక్తులు ఎవరైనా వింటున్నా, నాకు సంబంధించినటువంటి ఎవరు డిగ్నిటరీస్ వింటున్నా కానీ మన దేవుడిని మనం ఎలివేట్ చేయాలి అని చెప్తుంటారు. మన దేవుడు ఏంటి, మీ దేవుడు ఏంటి, నా దేవుడు ఏంటి? అందరికీ తండ్రి వంటి వాడు బాబా. ఆయన నువ్వు శ్రీకృష్ణుడిగా పూజిస్తున్నావా, సత్యసాయిబాబాగా పూజిస్తున్నావా, లేదా షిరిడి సాయిబాబాగా పూజిస్తున్నావా, రాముడిగా పూజిస్తున్నావా, నువ్వు వాట్ ఎవర్ ఇట్ మేబీ, నువ్వు ఏ పేరైనా పెట్టుకో, ఉన్నది ఒకటే సత్యం. చూసారా, ఆ సత్యాన్ని తెలపడానికి ఆ శ్రీకృష్ణ భగవానుడే ఈ సాయిరాముడిగా వచ్చాడు, ఆ రాముడే ఈ రాముడిగా వచ్చాడు. అటువంటి నమ్మకంతో, అంటే ఒక వ్యక్తిని, ఆకారాన్ని, నేముని చూసి అది మాత్రమే దేవుడు అనుకోకుండా మొత్తం తత్వం తెలుసుంటే కానీ మనం ఈ స్టేట్మెంట్ ఇవ్వలేము. లేకపోతే
ఎవరు పట్టుకున్న రూపాన్ని అదే మతంగా భావించి ఇంకా కొట్టుకుంటూనే ఉంటాం. కానీ సత్యసాయిబాబా ఫిలాసఫీ అది కాదు. అందరం ఒకటే, దేవుడు ఒక్కడే, దేవుడు బిడ్డలమే, రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నాం. అందుకని ఆయన అన్నాడు, ఈ 5 అడుగుల 1 అంగుళం ఉన్నటువంటి ఈ శరీరాన్ని చూసి ఇది మాత్రమే భగవంతుడు అని అనుకోమాకండి బంగారు. ఇది ఒక శరీరం, ఇది ఒక తొడుగు మాత్రమే. దీనిలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆ శక్తి అదే ఆత్మ. అదే ఆత్మ మీలోనే ఉన్నది. అది నాకు తెలిసింది. మీరందరూ నాకు తెలిసింది కాబట్టి మీరు నన్ను భగవంతుడు అనుకుంటున్నారు. మీకు తెలియదు, మీరు కూడా భగవంతులే. మీకు తెలిసేంత వరకు మీరు భక్తులుగా మిగిలిపోతున్నారు. అదే మాట ఏదే చెప్తున్నాడు అన్నమాట. అదే శ్రీకృష్ణ భగవంతుడు కూడా చెప్పాడు. మన భగవంతుడిగా తీర్చిదిద్దటానికి ప్రయత్నంలో ఇన్ని శ్లోకాలు చెప్పాడు. ఇన్ని శ్లోకాలు చెప్పింది కేవలం అర్జునుడితో ఏదో ఒక ఆస్తి తగాదా తీర్చడానికి, ఒక పోట్లాట కోసం, ఒక యుద్ధం కోసం చెప్పినటువంటి కావు ఇది. చూసారా, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి మోక్ష స్థాయికి తీసుకెళ్లేటటువంటి పెద్ద ప్రణాళికతో వచ్చినటువంటి మహానుభావుడు. ఆ తర్వాత వచ్చేటటువంటి ప్రతి అవతారం ఆయన యొక్క ప్రణాళికను అమలుపరచడానికి వచ్చిన వాళ్ళే అవుతారు తప్ప ఎవరైనా సరే ఇంకా అంతకంటే మించి. అందుకని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అన్నాడు, నేను కొత్తగా మత ధర్మాలను బోధించడానికి రాలేదు, లేదా ఈ లోకంలో లేనిది ఏదో తీసుకొచ్చి కొత్తగా పెట్టడానికి నేను రాలేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా సరి చేయడానికి వచ్చాను. దానిలో భాగంగానే వేదోద్ధరణ, వేదం ద్వారా మాత్రమే జ్ఞానం మనకు అందుతుంది. అందుకని వేదోద్ధరణ చేయడానికి వచ్చాను. నా భక్తుల్ని నేను రక్షించుకోవడానికి వచ్చాను. ఎవడైతే ఎదిగో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు, ఎవరైతే గనక నా మీద ధ్యానంతో మన్మనాభవ మద్భక్త్యో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఎవరైతే నా యందు మనస్సు లగ్నం చేసుకుని భక్తి కలిగి ఉండి నన్ను ఆరాధిస్తూ నాకు నమస్కరిస్తూ ఉన్నట్లయితే నీవు నన్నే పొందగలవు అని చెప్పినట్లుగా ఆ మాట చెప్పటానికే వివిధ రకాలైనటువంటి అవతారాల్లో జన్మిస్తున్నాడు. అందులో భాగంగానే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా రూపంలో జన్మించాడు. చూసారా? కాబట్టి మనం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటానికి మనం తెలుసుకోవాలి, విచారణ ద్వారా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఇతర ధర్మంతో ఇతర కర్మలతో మనకు పని లేదు. ఇతర ధర్మాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఎత్తటం కూడా మన పని కాదు. అది లోటుపాటు అని నువ్వు అనుకుంటున్నావు, అది కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నావు. నీకు ఏది కరెక్టో మనకు చెప్తున్నాడు భగవంతుడు. ఏది ఆచరణ చేయాలో అది చెప్తున్నాడు. అది చేయకోకుండా ఇతర మతాల వాళ్ళని విమర్శించే హక్కు లేదని కూడా ఈయన చెప్తున్నాడు. ఇతర ధర్మాల వాళ్ళ జోలికి పోమాకండి అని స్వయంగా భగవంతుడు శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. చూసారా? కాబట్టి కావున వాడిని అన్నింటినీ వదిలి వాళ్ళు ఆ ధర్మం ఇది, ఈ ధర్మం ఇది, అది ధర్మం తేలిగ్గా ఉంది, ఇది ధర్మం తేలిగ్గా ఉంది కాబట్టి దానిలో పోతే పోలా, ఇవన్నీ పక్కన పెట్టేసి నన్ను శరణపో. చూసారా? కంప్లీట్ సరెండర్నెస్. అటువంటి శరణభావంతో ఉండాలి అని చెప్తూ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అయితే కొందరిట్లు ప్రశ్నిస్తూ ఉన్నారు, అన్ని కర్మలు ధర్మములు వదులుకొని భగవంతుని ఆశ్రయించవచ్చు, అతడు మాకేమీ వశంగా గలడు అనేటటువంటి మాట చెప్తే అందులో శ్రీకృష్ణ భగవానుడు సూటి అయిన సమాధానం ఇస్తారు. అట్లు నన్ను ఆశ్రయించో మీ యొక్క సమస్త పాపము నుండి, బంధం నుండి మిమ్మల్ని విముక్తి కలగ చేసేదను అని, సర్వపాపేభ్యో అని చెప్పటం వలన ఏ ఒక్క పాపం నుండియో కాదనియో సమస్త పాపం నుండి విడుదల చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఈ శ్లోకం ద్వారా మనకి. కాబట్టి అనగా సంపూర్ణముగా బంధ విముక్తినిగా చేసేదని చెప్పారు. మనుషునికి ఇంతటికంటే అధికంగా కావాల్సింది ఏముంది? మనకున్నటువంటి బంధాలన్నీ విడిపించేటటువంటి వాడు. ఆయన పట్టుకుంటే నీకున్నటువంటి సమస్త బంధాలు అంటే ఏంటి? బంధాల వల్లనే మళ్ళీ ఇక్కడ పుడతాం. ఏదో రూపం రుణం తీర్చుకున్నానికి పుడతా ఉంటాం. తండ్రిగాను, తల్లిగాను, లేకపోతే బిడ్డగాను. అటువంటి బంధాలన్నీ తొలగిపోతున్నాయి కదా. అటువంటి బంధాలన్నీ తొలగిపోయినప్పుడు మళ్ళీ శరీరధారే నువ్వు భూమి మీద రాకోకుండా చక్కగా ఆయనలోనే మెర్జ్ అయిపోయి నువ్వు ఆయనంతటి వాడు అయిపోవటానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఉంటే, అలా చెయ్యాలి అని అంటే నువ్వు పూర్తిగా సరెండర్ అవ్వాలిగా. నువ్వు తప్ప నాకు ఇహపరాల్లో ఇంకెవరు లేరు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరని చెప్పి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి మనం ఆయన్ని ప్రార్థించాలిగా. అటువంటి శరణం చెప్పి కంప్లీట్గా ఆ సరెండర్నెస్ భావం ఎందుకు తెచ్చుకోరు మీరు? తెచ్చుకుంటే మీ బంధాలన్నింటినీ కూడా నేను తొలగింపజేస్తాను. చూసారా?
కర్మ ప్రకారం జరుగుద్ది కదండి. ఇంకా ఆయన ఎవరు బంధాలను మళ్ళీ ఎలా తీస్తారంటే ఆయనే దీన్ని తొలగించేది, ఆయనే నిన్ను ఇరికించేది, ఆయనే నిన్ను తీసేది. నిన్ను జైల్లో పెట్టేది పోలీసే, జైలు నుంచి విడుదల చేసేది పోలీసే, జైల్లో పెట్టేది పోలీసే. అవునా? జైలు నుంచి తీసి విడుదల చేసి వెళ్ళండి బాబు మీరు ఇంటికి వెళ్ళని చెప్పి అవసరమైతే ఇంటి దాకా జీపులో ఎక్కించి తీసుకొచ్చి ఇంటి దాకా కూడా దించేది పోలీసే. ఎందుకు? ఆ పైవాడిని పట్టుకున్నాం, ఆ పైవాడిని పట్టుకున్నాం అంటే న్యాయాన్ని పట్టుకున్నాం. అలాగే ఇక్కడ సత్యమైనటువంటి పరమాత్మను పట్టుకున్నాం. కాబట్టి నిన్ను బంధించినా నిన్ను విడుదల చేసినా మొత్తం ఆయన చేతిలో ఉంది. ఆయనకి సరెండర్ అవ్వక ఇంకా నువ్వు ఎవరికి సరెండర్ అవుతావు? అది కాబట్టి అన్ని విషయాలు ఆయనకి చెప్పండి. ఇది మంచా చెడా అనేది ఒకసారి విచారణ చేయండి. ఏ పని చేసేటప్పుడైనా భగవంతుడికి చెప్పండి. చెప్పి ఇది మంచా చెడా నా తేల్చుకోలేకపోతున్నాను, నువ్వే తేల్చండి అని కొంచెం గ్యాప్ ఇవ్వండి. నీకు స్ఫురణ చేస్తాడు. ఇది నీకు మేలా, ఇది అపకారమా లేకపోతే ఉపకారమా ఆయన తెలుస్తాడు. అసలు ఆయనకి ఆ గ్యాప్ ఇవ్వకోకుండా నాకు ఇట్లాగే చేసి పెట్టు, ఇట్లాగే చేసి పెట్టు, ఇట్లా చేస్తేనే నీకు 108 కొడతా, అవ్వకపోతే నేను 108 కొట్టను అని కనుక నువ్వు కండిషన్ పెట్టావా నీతో ఎన్నో 108 కొట్టిస్తానే ఉంటాడు, గోవిందరు కొట్టిస్తానే ఉంటాడు. కాబట్టి ఇక్కడ కంప్లీట్ సరెండర్నెస్ మొత్తం సారాంశం ఏంట్రా అని అంటే నువ్వు ఆధారపడిపోవాలి. అలానే నీ ప్రయత్నం మానకూడదు. నీ ప్రయత్నమే, శారీరకంగా నీ ప్రయత్నం చేస్తావు, మానసికంగా నీ ప్రయత్నాలన్నీ చేస్తావు. బట్ ఏది ఇస్తే అది నేను స్వీకరిస్తాను, అది నాకు శ్రేయస్కరమా ప్రేయస్కరమా నీకే తెలుసు అని కనుక ఆయన మీద వదిలితే నీకు ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో అది చేస్తాడు. అది కంప్లీట్గా మనం ఈ గీతను పట్టుకున్నందుకు మనకి ఆఖరిగా మనం తేల్చుకోవాల్సింది ఇదనమాట. కాబట్టి ఆయన ఆ రకంగా పూజిస్తూ ధ్యానిస్తూ మనసు లగ్నం చేస్తూ భక్తిభావంతో ఈ సర్వ వ్యాపకుడైనటువంటి ఆ భగవంతుడిని ఈ మొత్తం సొసైటీ అంతా ఆవరించి ఉన్నాడు, ఈ సృష్టి అంతా ఆవరించి ఉన్నాడు. సృష్టి ఆయనే సృష్టి. ఆయనకి సృష్టికి భేదం లేదు. అంటే కరెంట్లో వైర్లో ఉన్న కరెంటుకిను ఆ ఎలిగే బల్బుకి తేడా లేదు. అది ఎలుగుతుంది, అది ఎలగటానికి కారకమైనటువంటిది కరెంటు. కాబట్టి సృష్టి అంతా కనపడతా ఉంది. ఇలా కనపడటానికి కారణం ఆయనే. ఆ వేప చెట్టు అంత పచ్చగా ఉన్నా చూసారా, ఈ వ్యక్తి ఇంతగా మాట్లాడుతున్నాడన్నా, ఆ వ్యక్తులంతా కదులుతున్నారన్నా, ఆ జీవులన్నీ అలా కదులుతున్నాయన్నా మొత్తానికి కారణం ఆ కరెంటే, అదే పరమాత్మ. కాబట్టి నువ్వు నమస్కరించవలసింది మొత్తం పరమాత్మకి. అందుకని మన ఇండియన్స్ మన సనాతన ధర్మంలో చెట్టుకి పుట్టకి అన్నిటికీ మొక్కుతున్నారు అని అంటే కారణం అదే. అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడనేటటువంటి ఉద్దేశం. కాబట్టి ఆ భావాన్ని స్ట్రాంగ్ చేసుకోమని చెప్తూ, ఇది చాలా పెద్ద శ్లోకంలా ఉంది, దీనికి చాలా విశ్లేషణ ఉంది. కాబట్టి మనం వచ్చే వారం కొంతవరకు మాట్లాడుకుందామండి. ఇంకొక వారంలోనూ దాకా వచ్చాం. 64 అయింది, ఇంకా 78 ఉన్నాయట. ఇది చాలా